Om Guru Deya Guru Deya Deya Guru. Om Guru Deya Guru Deya Deya Guru. Om Guru Deya Guru Deya Guru. Om Guru Deya Guru Deya 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 Deya Guru. Sadgurunatha Padi Mam Sachidananda Raksham. Sadgurunatha Padi Mam Sachidananda Raksham. Sadgurunatha Padi Mam Sachidananda Raksham. Gurudayanuke navantu Tirudu Putanivantu Gurudayanuke navantu
నీవంతు శరణము వేడుట నా వంతు కరుణను చూపుట నీవంతు శరణము వేడుట నా వంతు కరుణను చూపుట నీవంతు సద్గురునాథ పాహి మాం సచ్చిదానంద రక్ష మాం సద్గురునాథ సచ్చిదానంద రక్ష మాం ఆక్రోశించుట నా వంతు అభయము సంగుట నీవంతు ఆక్రోశించుట నా వంతు అభయము సంగుట నీవంతు చక్కగా పిలుచుట నా వంతు పక్కన నిలుచుట నీవంతు చక్కగా పిలుచుట నా వంతు పక్కన నిలుచుట నీవంతు సద్గురునాథ పాహి మాం సచ్చిదానంద రక్ష మరపుడు చెందుట నా వంతు మరలించుట మరి నీ వంతు మరపుడు చెందుట నా వంతు మరలించుట మరి నీ వంతు చేతకామియే నా వంతు చేయించుట మరి నీ వంతు చేతకామియే నా వంతు చేయించుట మరి నీ వంతు సద్గురునాథ పాహి మాం పాహి పాహి అన నా వంతు మోహము త్రెంచుట నీ వంతు పాహి పాహి అన నా వంతు మోహము త్రెంచుట నీ వంతు పాహి పాహి అన నా వంతు మోహము త్రెంచుట నీ వంతు పాహి పాహి నా వంతు మోహము త్రెంచుట నీ వంతు భక్తితో వేడుట నా వంతు బ్రహ్మగ చేయుట నీ వంతు భక్తితో వేడుట నా వంతు బ్రహ్మగ చేయుట నీ వంతు సద్గురునాథ పాహి మాం సచ్చిదానంద రక్ష మాం సద్గురునాథ పాహి మాం సచ్చిదానంద రక్ష మాం సద్గురునాథ పాహి మాం రక్ష మాం. ఓం గురు జయ గురు జయ జయ గురు నిరపేక్షో నిర్వికారో నిర్భర శీతలాశయః అగాధ బుద్ధి అక్షుబ్ధో భవచిన్మాత్రవాసనః. అష్టావక్ర వారు జనక మహారాజుకు ఉపదేశిస్తున్నారు. దేని గురించి అంటే మళ్ళీ అదే రోజు చెప్పుకునేదే ఆత్మజ్ఞానం. నా గురించి నేను చెప్పినప్పుడు నేను అంటాను, గురువు గారు చెప్పేటప్పుడేమో నువ్వు అంటారు. అట్లా అష్టావక్ర గారు జనకుడిని ఉద్దేశించి చెబుతున్నారు, నువ్వు ఎటువంటి వాడవో తెలుసా అని ఆయన సంగతి చెప్తున్నారు. ఆ లక్షణాలు రోజు అవే వస్తాయనుకోండి, ఇంకో రకంగా వేరే వేరే మాటలతోటి వేరే వేరే శ్లోకాలతోటి
ఎందుకు అంటే మనకి గట్టి పట్టడం కోసం, బాగా అర్థం కావడం కోసం రకరకాలుగా చెప్పడం. నిరపేక్షో నిర్వికారో, ఏ అపేక్ష లేనివాడు. అపేక్ష అంటే కోరికని అర్థం వస్తుంది. ఇంకోటి ఒకదాని మీద ఆధారపడ్డాం. నువ్వు దేనిపైన ఆధారపడిన వాడవు కావు. నిర్వికారో, వికారములు మార్పులు, బాహ్యంగా ప్రపంచంలో కనపడే మార్పులు, అట్లాగే అంతరంగంలో మనస్సులో చూస్తూ ఉండే మార్పులు నీకు లేవు. అవి లేనివాడు నిర్వికారుడు. నిర్భర శీతలాశయ, పూర్తిగా నిండు కుండలాగా అంటారు. నిండుగా ఉన్న శీతలాశయ, చల్లటి నీటి చెరువు లాంటిది, పూర్తిగా నిండినటువంటి చల్లటి జలాశయం. అగాధ బుద్ధి, బుద్ధి అంటే ఇక్కడ జ్ఞానము అని. జ్ఞానం అగాధం, చాలా లోతుగా ఉంది, ఎంత అని చెప్పడానికి లేదు. అక్షుబ్ధో, ఏ క్షోభ లేదు, చలనం లేదు. సముద్రంలో అలలు కొట్టుకుంటుంటే అటువంటి క్షోభ లేని వాడవు. భవ చిన్మాత్ర వాసన, చిన్మాత్ర వాసన కలిగిన వాడవు కమ్ము. నిన్న చైతన్యము సాక్షి, మారకుండా అన్నింటినీ తెలుసుకోవడము, అట్లా ఆ రకంగా చెప్పారు. అదే విషయాన్ని ఇంకొక రకంగా చెబుతున్నారు. నిరపేక్షో, దేనిపైన ఆధారపడకుండా తాను స్వయంగా ఉండగలిగినటువంటి స్వరూపం నీదే. ప్రపంచంలో ఏ వస్తువు, అన్ని వస్తువులు దేని మీద దాని మీద ఆధారపడుతూ ఉంటాయి. దేని మీద ఆధారపడి నేను ఉంటాను అంటానికి వీలు లేదు. కనీసం భూమి మీద ఆధారపడాలి, భూమి ఉండాలి, భూమి మీద నిలబడున్నాం. అట్లాగే పంచభూతాలు, సూర్యుడు వెలుతురు కావాలి, గాలి పీల్చుకోవడానికి గాలి కావాలి, తాగడానికి నీరు కావాలి, తినడానికి ఆహారం కావాలి. వీటన్నిటి మీద మనం ఆధారపడుతూ ఉన్నాం. ఎన్నో విషయాల మీద ఆధారపడుతూ ఉంటాం. జీవులందరూ ఒకదాని మీద ఒకటి, లేదా అందరూ కలిసి అందరి మీద ఆధారపడుతూ ఉంటారు. ఇక్కడ దానికి విపరీతంగా విరుద్ధంగా చెబుతున్నారు. నువ్వు దేనిపైన ఆధారపడిన వాడు కావు. స్వయం జ్యోతి అంటారు. స్వయంగా నువ్వు ఉండవు, నీ అంతటి నువ్వు స్వయంగా. దేని మీద ఆధారం? ఆ ఇల్లు దేని మీద ఆధారపడి, ఇంటి పైకప్పు దేని మీద ఆధారపడిందంటే చుట్టూ పెట్టిన గోడలు మొదలైన వాటి మీద ఆధారపడి పైన ఉంటుంది. ఏ ఆధారం లేకుండా ఉంటుందా? ఉండదు. అట్లాగే శరీర దృష్టిలో చెప్పినప్పుడు మనందరికి కూడా ఎన్నో 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 విషయాలు కావాలి. పంచభూతాలను అన్నింటినీ కలిపి చెప్తే పంచభూతాలు వాటన్నిటి మీద మనం ఆధారపడి ఉంటున్నాము. కానీ నీ యొక్క అసలు స్వరూపం నువ్వు ఒక దాని మీద ఆధారపడేవాడవు కావు. ఎట్లా ఉండగలుగుతామని? మరి దేని మీద ఆధారపడకుండా అంటే అది విశేషం. ఇప్పుడు పంచభూతాలు అన్నాం అనుకో. పంచభూతాలంటే ఆకాశము, వాయువు అంటే గాలి, అగ్ని అంటే నిప్పు, జలము అంటే నీరు, సూర్యుడు అంటే నేల, భూమి. వీటన్నిటి సహాయంతో అన్ని వస్తువులు వస్తున్నాయి అనుకోండి. మళ్ళీ ఇందులో కూడా తక్కిన 4 భూతాలకు ఆధారంగా ఆకాశం ఉంటుంది. ఆకాశం అంటే ఖాళీ అనుకోండి, అవకాశం ఇచ్చేది ఆకాశం అన్నాడు. అన్ని ఉండటానికి అవకాశం ఇచ్చేటటువంటిది ఆకాశం. ఆకాశం మీద ఆధారపడి ఉన్నాయి అన్ని తక్కిన భూతాలు కూడా.
మరి ఆకాశం దేని మీద ఆధారపడింది అన్నారు అనుకోండి, అదే దేవుడి మీద అవన్నీ తర్వాత చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఒక ఆకాశంతో ఆపేస్తే ఆకాశం తనంతట తానుగా ఉంది, అవకాశం కాదు. అందుకు దక్కినవన్నీ వస్తున్నాయి, అన్ని మార్పులు ఆకాశంలో జరుగుతున్నాయి. భూమి ఉండాలి, భూమి కూడా ఆకాశంలోనే ఉంది. నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు మనకి ఏవేవి కనపడతాయి అవన్నీ ఆకాశంలో ఉన్నాయి. కాబట్టి దాని నిరపేక్ష అని ఈ సందర్భంలో చెప్పుకున్నాం. గట్టిగా చెప్తే అది కూడా నిరపేక్ష కాదు, ఆకాశానికి కూడా ఆధారంగా పరమాత్మ చైతన్యం ఉన్నాయని చెప్తాం. ప్రస్తుతానికి ఆకాశం వరకు తీసుకుంటే దేని మీద ఆధారపడకుండా అది ఉంటుంది. మరి నీ సంగతి ఏంటి అని చెప్తున్నాను. నీ సంగతి ఏంటి వినేవాడిని పడుతున్నావు, నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు అంటే నేను దీని మీద ఆధారపడుతున్నా అంటాను. చుట్టుపక్కల ఉన్నవన్నీ మన ఆహారం కావాలంటే భూమి మీద ఆధారపడుతున్నాం, తాగడానికి నీరు కావాలి దాని మీద ఆధారపడుతున్నాం, ఇవన్నీ సంపాదించుకోవడం మన డబ్బు కావాలి దానికోసం కొన్నిటి మీద ఆధారపడుతున్నాం, మన కుటుంబ సభ్యుల మీద ఆధారపడుతున్నాం, మన స్నేహితుల మీద ఆధారపడుతున్నాం, ఎన్నో ఫలానా దాని మీద ఆధారపడుతున్నాం అన్నట్టుగా ఉంటుంది. ఈయన దానికి వేరుగా చెబుతున్నారండి, నువ్వు దేని మీద ఆధారపడిన వాడు కాదు, నిరపేక్ష, ఏ కోరిక లేదు, ఏ ఆధారం అవసరం లేదు. ఎందుకని ఎట్లా అంటే రోజు చెప్పినది మళ్ళీ ఒకసారి చూస్తే నువ్వు శరీరం కాదు కాబట్టి, ఒక్కసారి శరీరం అన్నట్టుగా ఆలోచిస్తే అన్నిటి మీద ఆధారపడినట్లే. మరి ఇక్కడ దేని గురించి చెప్తున్నాం? శరీరానికి సంబంధం లేకుండా ఉండగలిగినటువంటి ఒక పదార్థం ఉంది, అది నువ్వు. తేలిక మాటల్లో చెప్పండి అంటే రోజు చెప్పుకునేది ఏం చెప్తున్నావు అంటే తేలిగ్గా చెప్పాలంటే శరీరంతో సంబంధం లేకుండా నువ్వు ఉండగలవా అంటే గాఢ నిద్రలో చాలా వరకు గాఢ నిద్రలో మనకి శరీర స్పృహ లేదు, అంటే శరీరం ఉన్నదా లేదా అని మాట లేకుండా ఉంటున్నా. అసలు నువ్వు కూడా ఉంటున్నావా లేదా అని అడిగితే గాఢ నిద్రలో ఏమీ లేదు, మరి నువ్వైనా ఉంటున్నావా కనీసం? నేను ఉన్నానని అనుకోవాల్సి వస్తుంది అంటారు. అంటే అనుమాన ప్రమాణం ఉన్నది అని అనుకోవాలి కానీ నిజంగా ఖచ్చితంగా ఉన్నట్టు తెలియటం లేదు అంటే దానికి ఏం చెప్తారంటే నీకు తెలుస్తోంది ఉన్నట్టు. ఎక్కడ తెలుస్తుంది? మెలకు వచ్చిన తర్వాత నేను బాగా నిద్రపోయినాను అని చెప్తున్నావు కాబట్టి నీకు నిద్ర యొక్క అనుభవం ఉన్నది. హాయిగా ఉన్నాను అని కూడా చెప్తాడు నిద్రపోయి లేచిన వాడు, హాయిగా నిద్ర పట్టింది. కాబట్టి నిద్రలో కూడా నువ్వు ఉన్నావు. నేనున్నాను, నేను హాయిగా ఉన్నాను చెప్తున్నాడు కాబట్టి మరి అక్కడ దేని మీద ఆధారపడ్డావు నువ్వు? నిద్రలో ఉన్నటువంటి స్వరూపం దేని మీద ఆధారపడింది? దేని మీద ఆధారం లేకుండా ఊరక ఉన్నది. దేని మీద ఆధారపడకుండా అసలు ఊరక ఉండడం కుదురుతుంది అసలు ఏ విషయానికైనా అంటే ప్రతి వస్తువు ఇంకో దాని మీద ఆధారపడ్డట్టు. ఇప్పుడు ఇందాక చెప్పిన పంచభూతం అన్ని పంచభూతాల మీద ఆధారపడ్డాయి, పంచభూతాలు కూడా ఆకాశం మీద ఆధారపడ్డాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా 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 చెప్పుకుంటూ పోయినాం అనుకోండి ఏమొస్తుంది? ఆకాశానికి కూడా ఆధారం ఏంటి అంటే పరమాత్మ. ఏదో ఒక వస్తువు ఉంది ఆకాశం కంటే కూడా ముందుగా, మరి దానికి కూడా మూలం ఏంటండి అని అడిగితే సరే ఇంకోటి ఏదో చెప్పారు అనుకోండి, మళ్ళీ అదే ప్రశ్న వస్తుంది, దానికి కూడా మూలం ఏంటి? ఇట్లా చెప్పుకుంటూ పోతే తేల్చగా వస్తూనే ఉంటుంది. మరి ఎట్లా దీన్ని తేల్చడం అంటే నువ్వు ఎన్నిసార్లు అడుగు, ఎక్కడో ఒక చోట ఒకసారి నేను చెప్పినా
100 సార్లు ప్రశ్న వేసుకున్నా చివరికి ఏదో ఒక వస్తువు ఉండాలిగా, అన్నిటికీ మూలమైన వస్తువు, అన్నిటికీ మూలమైన వస్తువు అది నిరపేక్ష. పరమాత్మ అంటున్నాం. పరమాత్మ నిరపేక్ష. పరమాత్మ మీద తక్కినవన్నీ ఆధారపడ్డాయి. ఆకాశం కూడా పరమాత్మ వచ్చింది, ఆకాశంలో నుంచి వాయువు వచ్చింది, అందులో నుంచి అగ్ని వచ్చింది, ఇట్లా చెప్తారు. ఇందులో నిరపేక్ష ఏది అంటే దేని మీద ఆధారపడకుండా ఉండేటటువంటి పరమాత్మ ఉండాలి. ఈ పరమాత్మ ఉన్నాడు అంటే కూడా మనం నమ్మకం లాగా పెట్టుకున్నాం. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నారు, అష్టావక్రుల వారు ఆ దేవుణ్ణి పరమాత్మ అటువంటి మాటలు చెప్పకుండా నువ్వే అంటున్నారండి. ఇది జ్ఞానశాస్త్రం. ఇతర శాస్త్రాలలో ఆ దేవుడు లేక పరమాత్మకి ఏ లక్షణాలు చెప్తారో అవే లక్షణాలు ఇక్కడ జ్ఞానశాస్త్రంలో నీకు చెప్తున్నారు. నీకు అంటే వినేవాడికి, లేక మనం ఆలోచించుకున్నప్పుడు నాకు ఆ లక్షణాలు ఉన్నాయి. ఏ లక్షణం? నిరపేక్ష. నేను ఉండగలను, వేరే వస్తువు ఏది లేకపోయినా ఉండగలను. అన్ని వస్తువులు ఉన్నాయి అని చెప్పడానికి ఏది మూలం అంటే మనస్సు. మనస్సుతో ఆలోచించి ఫలానాను గుర్తించి అన్ని అనుభవాలు పొందుతున్నాం. అంటే ఏ ప్రపంచంలో ఏ అనుభవం కావాలన్నా మనస్సు కావాలి. మనస్సు మీద ఆధారపడ్డాయి తక్కిన అనుభవాలన్నీ. బయట వస్తువులు ఉన్నాయా లేవో అది కాదు, మన అనుభవాలు అనుకోండి. మనకు కలిగే అనుభవాలన్నీ మనస్సు మీద ఆధారపడ్డదండి. ఆ మనస్సు దేని మీద ఆధారపడింది? మనస్సు దేని మీద ఆధారపడిందండి? ఏదో ఒకటి ఉండాలి లోపల. అంటే దానికి ఒక సమాధానం. మనస్సు కూడా లేనప్పుడు, మనస్సు పుట్టనప్పుడు, లేక మనస్సు పుడుతూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అది, ఎక్కడి నుంచి వస్తుంది మనస్సు అని చూస్తే దానికి ఏమైనా మూలం ఉందా లేదా తెలుస్తుంది. నిన్న మనం చూసాం చూడండి, శబ్దము నిశ్శబ్దం. ఓం గురు శబ్దం, జయ గురు శబ్దం, రెండింటి మధ్యలో నిశ్శబ్దం. నేను పైకి చెప్తున్నాను కాబట్టి శబ్దము నిశ్శబ్దము మాట్లాడుతున్నాను. లోపల మీకు మీరు అనుకుంటే అది మనశ్చలనం. మనస్సు అనుకోండి, మనస్సులో చలనం లేక ఆలోచన, సంకల్పం. అది ఆగిపోయినప్పుడు ఓం గురు లోపల అనుకున్నాం ఒక ఆలోచన. ఓం గురు ఒక చలనం అనుకున్నాం, ఒక చలనము ఉన్నాం మనసులో చలనం. ఆగిపోయినప్పుడు నిశ్చలం. మరి జయ గురు చలనం. మళ్ళీ ఆగినప్పుడు నిశ్చలం. ఇప్పుడు అన్ని అనుభవాలు మనసుతో కలుగుతున్నాయి అన్నాం. ఈ మధ్యలో ఉన్న స్థితికి ఓం గురు నిశ్చలంగా ఉంది. నిశ్చలంగా ఉండటంలో నిశ్చలంగా ఉన్నది అని ఒక అనుభవం కూడా ఉంది. అది బరిసి బాగా ఆగిపోయింది. పూర్తి నిశ్చలమైనప్పుడు ఇది నిశ్చలము అనే మాట కూడా లేదు. నేను చెప్పడం కోసం నిశ్చలం చెప్తున్నా. చలనం ఉంది, నిశ్చలం ఉంది అని నేను చెప్తే మీకు మీరు చెప్పుకున్నాను అనుకోండి, ఇప్పుడు చలనం ఆగిపోయింది, నిశ్చలం వచ్చింది అంటే మళ్ళీ అది ఒక చలనం ఆగిపోయింది కదా అంటే చలనం అవుతుంది. ఏమి అనకుండా అట్లా ఆగిపోయింది అనుకోండి. ఎట్లా మన గాఢ నిద్రలాగా, నిద్ర వస్తున్నప్పుడు ఏదో ఆలోచిస్తుండగా అంత ఆగిపోయింది, తర్వాత ఏ ఆలోచన లేవు. అట్లా ఓం గురు
పూర్తిగా ఆగిపోయింది అనుకో, మళ్ళీ ఓహో ఇది నిశ్చలంలాగా ఉంది అని కూడా అనకూడదు, పూర్తిగా ఆగిపోయింది. సరే, ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ఆలోచించాం అనుకోండి, ఆ నిశ్చలానికి కూడా ఆధారం ఏంటి? అది ఎక్కడి నుంచి వస్తుంది? తెలియదు. అంతకంటే ఏం లేదు, మనకు తెలిసినంత వరకు అదే ఉన్నది, దానికంటే ముందు ఇంకేం లేదు. చలనాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఓం గురు అని అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ చలనం? ఓం గురు. దానికి మనం ఒక సమాధానం చెప్పుకోవచ్చు. రావటానికి ముందు ఏదున్నదో, ఈ చలనం ఆగిపోయిన తర్వాత ఏది ఉంటుందో అదే దీనికి మూలం. ఈ శబ్దం రావడానికి ముందు ఏది, శబ్దం వచ్చి అయిపోయిన తర్వాత ఏది ఉంది అంటే నిశ్శబ్దం అంటాం. నిశ్శబ్దంలో నుంచే శబ్దం వచ్చింది అని ఆగి, అంతకంటే రెండోది ఏం లేదు. ఒక చిన్న కంత ఉంది అనుకోండి గోడ పక్కన, గోడలోనో తలుపు దగ్గర, అందులోంచి ఒక చీమ వచ్చింది. చీమ బయటకు వస్తుంది, చీమల పుట్ట ఒకసారి వస్తుంది. ఈ చీమలకు మూలం ఏంటి? ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇగో ఈ చిన్న కన్నంలో నుంచి వస్తున్నాయి. అందుకు తప్ప ఏం కనపడట్లేదు మనకి, అందులో నుంచి వస్తుంది. అట్లా ఇక్కడ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అన్నాం. ఓం గురు శబ్దం వచ్చింది. ఓం అనే ముందు ఎక్కడి నుంచి వస్తుంది అట్లా ప్రశ్న వేసుకోవచ్చు. అది ఇంకో రకంగా ప్రశ్న వేస్తే అయిపోయింది, అది ఎక్కడ వెళ్ళిపోతుంది. ఓం ఓ ఇంకా అని అనక ముందు ఎక్కడి నుంచి వస్తుంది? సన్నగా అనుకోండి, మీ లోపల ఓం కూడా పూర్తిగా అనకుండా మొదలు పెట్టినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఓం. లేదా ఇంకో రకంగా చెప్తే అయిపోయిన తర్వాత ఏమైపోయింది? ఓం. ఏం మిగిలింది అయిపోయిన తర్వాత? అంటే నిశ్శబ్దమే. ఈ నిశ్శబ్దం ఎటువంటిదంటే ఏం లేదండి, ఏం లేదు, ఏమి ఉండదు అనుకుంటాము. కానీ అందులో ఎంత శక్తి ఉంది? అన్ని శబ్దాలకి ఆధారంగా ఉండే శక్తి అన్ని అందులో నుంచే వస్తున్నాయి. మరి ఏం లేదని ఎందుకు అంటున్నాం అంటే అది కంటికి కనపడదు, చెవులకు వినపడదు, వాసన తెలియదు, మనసుతో ఊహించడానికి రాదు, దానికి ఏ లక్షణము లేదు. కాబట్టి ఏం లేదు ఏం లేదు అంటుంటాం. మధ్యలో ఏముందంటే ఏం లేదంటాం. ఇంత విచారణ చేసి చూస్తే అన్నిటికీ అదే ఆధారం. దీన్ని ఇంకో రకంగా చెప్తాం, ఇంకో తేలిగ్గా అర్థం కావాలని రకరకాలుగా చెప్పుకుంటున్నాము. మంచి నిద్ర పట్టింది అనుకోండి, బాగా నిద్ర పట్టింది, ఒళ్ళు తెలియని నిద్ర. అందులో నుంచి కళ వచ్చింది, స్వప్నం. కళ వచ్చేప్పుడు రకరకాలు కనపడుతున్నాయి. ఈ కళ అనేటువంటి స్థితి ఎక్కడి నుండి బయటకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందండి? ఎక్కడో ఉందండి, హిమాలయ పర్వతాలు ఉంటాయి కళలన్నీ. మనం నిద్రపోగానే అక్కడి నుంచి వచ్చి మన మనసులో అదే చెవుల ద్వారానో ముక్కు ద్వారా లోపలికి దూరి మనకు కలుస్తుంది అని చెప్పడానికి లేదు. మనం చెప్పగలిగిందా లేదా? అంతకుముందు గాఢ నిద్ర ఉంది, అక్కడ ఏం లేదు.
కళ వచ్చింది, అందులో నుంచే వచ్చి ఉండాలి, అంతకంటే రెండోది ఏం లేదు. ఇది కూడా ఒక లాజిక్, యుక్తి. ఏంటి, గాఢ నిద్రలో ఉన్నటువంటిది శూన్యం కాదు, అందులోంచి కళ వస్తోంది, మెలకు కూడా అందులో నుంచి బయటకు వస్తోంది. వీటన్నిటినీ తెప్పించగలిగినటువంటి శక్తి లేదా ఒక పదార్థం, ఒక వస్తువు గాఢ నిద్రలో ఉన్నది. అందుకని దాన్ని సత్ అంటుంటారు. సత్ పదార్థం ఏదో ఒకటి ఉన్నది, అది పూర్తి శూన్యమయ్యేటట్టయితే, అంటే నిజంగా ఏమీ లేకుండా పోయేటట్లయితే అందులో నుంచి కళ, మెలకువ, మళ్ళీ అంతకుముందు మనం చేసినటువంటి పనులు, ఆ జ్ఞాపకాలు, వాసనలు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి గాఢ నిద్రలో ఉన్న స్వరూపం శూన్యం కాదు, సత్ పదార్థము. ఇప్పుడు ఏది దేని మీద ఆధారపడి ఉంది అంటే, స్వప్నము అంటే కళ రావటం అనేటటువంటిది నిద్ర మీద ఆధారపడింది, నిద్రలో ఉన్నటువంటి సత్పదార్థం మీద. కళ్ళు రకరకాల కనపడుతున్నాయి అనుకోండి వస్తువులు, కళ్ళు చిన్న పిల్ల కనపడింది, ఈ పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళ అమ్మ నుంచి వచ్చింది, తల్లి కడుపులో నుంచి వచ్చింది. వాళ్ళ అమ్మ ఎక్కడుంది, అదిగో ఆవిడ. ఈ చిన్న పిల్లకి ఆ పెద్ద ఆవిడ మూలం అని చెప్పుకోవచ్చు. ఇది ఆ కాస్త అనుభవాన్ని పరిశీలిస్తే, ఇది తల్లి పిల్ల రెండు కనపడ్డాయి అక్కడ, దాన్ని పరిశీలిస్తే ఈ పిల్లకి ఆ తల్లి ఆధారము, మూలము. ఇదంతా కళ అనుకోండి. ఈ కళ మొత్తానికి ఏది ఆధారం అంటే, ఓ చలనం వచ్చింది, చలనానికి ఏది ఆధారం అంటే అంతకుముందు నిశ్చలంగా ఉన్నది. ఇంకొక రకమైన ఉదాహరణ, ఊరికే బాగా అర్థం చేసుకోవడానికి రకరకాలుగా చెప్పారు. ఇంకొకటి చెప్తారు, ఇది సముద్రంలో అలలు వస్తున్నాయి. అలలు రావడానికి ఏది ఆధారం? అలా రాకుండా ఉంటే, నేను అలలు రాకుండా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏముంటుంది? నీరు. అసలు అల రాకుండా ఉంటుందా అన్నారు అనుకోండి, సముద్రం దగ్గరికి చూసిన ఎప్పుడు ఏదో వస్తూనే ఉంటుంది కదా అంటే ఉంటుందండి. కొంచెం దూరం వెళ్ళి చూడాలి, 1 మైలు 2 మైలు 3 మైలు అట్లా లోపలికి వెళ్తే సముద్రం లోపలికి, అక్కడ అలలు ఉండవు, లేక ఉన్నట్టు తెలియదు, అంత నిశ్చలంగా ఉంటుంది. ఒడ్డుకు వస్తున్న కొద్దీ అలలాగా పెరుగుతూ వస్తాయి. అక్కడ ఉందా లేదా అంటే నీటి మొత్తంలో ఉంది, అలను తెప్పించడానికి కావలసిన శక్తి ఒడ్డున వచ్చేవాడికి బాగా కనపడుతుంది. కానీ మూలం ఏమిటి మరి? ఇప్పుడు అలకి మూలం నీరు, నీటిలోంచి ఎందుకు అట్లా అలలాగా వచ్చింది. అసలు పదార్థం ఏంటి అక్కడ? వస్తువు నీరు. మనకు కనపడేది ఏంటి? అల. అలాంటి ఏంటి? చూడండి, ఇట్లా అడుగుతుంటే విచిత్రంగా ఉంటుంది. అలాంటి ఏంటి? అలంటా నీరే. మరి అలా అని ప్రత్యేకంగా ఒక పేరు ఎందుకు పెట్టావు అంటే, నీటిలో ఒక మార్పు వచ్చింది. అదే నీరు ఒక రకంగా ఉంటే నిశ్చలమైన నీరు అన్నాం, ఇంకొక రకంగా ఉంటే అలా అని పేరు పెట్టాం. అంటే ఒక రకంగా ఉన్నదానికి ఈ పేరు, ఒక రకంగా ఉంటే ఈ పేరు. అట్లా పేర్లు మారినాయి అంతే. పేరు మారిన దేనికి? ఒక పని జరిగేటప్పటికి పేరు వచ్చింది. కానీ నిజమైన వస్తువు ఏంటి అంటే, ఆ నిజమైన వస్తువు ఎట్లా ఉండాలి? అలా వచ్చినా రాకపోయినా ఎప్పుడు ఉండాలి. అది నిరపేక్ష అంటే అదే. అలా అనేది నీటి మీద ఆధారపడింది. ఎందుకు? ఒక పని, నీరు లేస్తే పెడితే ఒక పని జరిగింది, ఆ పని వలన అలా అని పేరు వచ్చింది. నీటిలో వచ్చిన చలనం. నీరు చలనం లేకుండా ఉన్నప్పుడు ఏది ఉంటుందో ఆ స్థితి మూలమైనటువంటిది. ఇట్లా ఉదాహరణనే చెప్పుకోవచ్చు.
అన్ని ఉదాహరణలు చెప్పు, చివరికి ఎక్కడ రావాలి? మనలో చూసుకోవాలి. మనలో అటువంటిది ఏదైనా ఉన్నదా? ఇది నువ్వు అని చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు నిశ్చల స్వరూపం, నువ్వు అగాధ బుద్ధి ఇది చెప్పాడుగా. నువ్వు నిరపేక్షుడు. ఇప్పుడు చూడండి, నేను నిరపేక్షుడు అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, మాట్లాడుతున్నాను, ఈ మాట్లాడటం అనే పనికి దేని మీద ఏది ఆధారం? గొంతు ఆధారం. గొంతుకు ఏది ఆధారం? ఏవో కండలు, ఎముకలు, గాలి, శక్తి, ఇవన్నీ ఏవో ఉంటాయి, అవన్నీ ఆధారం. ఇవన్నీ అపేక్ష అంతే, ఆధారం. ఏదో ఒక ఆధారం కావాలి వీటికి. అట్లాగే లోపల ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలకు ఏది ఆధారం? అంటే ఆలోచన రావటానికి ముందు ఏది ఉంటుందో. ఆలోచన అంటే ఏదో ఒక జ్ఞానం, ఒక అనుభవం కలిగిస్తూ ఉంటుంది. ఈ అనుభవాలన్నిటికీ మూలమైనటువంటి అనుభవం ఏది? అనుభవాలన్నిటికీ మూలమైన అనుభవం ఏంటంటే ఈ చిల్లర అనుభవాలు అన్నాం. చిన్న చిన్న అనుభవాలు, చిల్లర అనుభవాలు. ఆగిపోయినప్పుడు ఏంటి? అలకేది ఆధారం ఉన్నప్పుడు అలలు లేని ప్రదేశానికి వెళ్ళి చూడాలి. అట్లాగే ఇక్కడ ప్రపంచాన్ని గురించిన అనుభవాలు వస్తున్నాయి. అనుభవాలన్నీ మనసులోనే కలుగుతున్నాయి. మనసు కంటే వేరుగా అనుభవాలు లేవు, కాబట్టి ప్రపంచం కూడా మనసు కంటే వేరుగా లేదు అని చెప్పుకోవచ్చు. ఆ మనస్సు అంటే చలనం, ఒక్కొక్క చలనం వచ్చినప్పుడు ఒక్కొక్క అనుభవం కలుగుతుంది. దానికి ఆధారం ఏంటి అంటే అది ఆగినప్పుడు ఏది ఉంటుందో అది. అది ఆగినప్పుడు ఏది ఉంటుంది? కళతో పోల్చి చెప్తే ఆగినప్పుడు గాఢ నిద్ర ఉంటుంది. కాబట్టి కళకి గాఢ నిద్రలో ఉన్న వస్తువు ఆధారం. బాగా అర్థం కావడం కోసం అది చెప్పాం అనుకోండి. ఇంకొంచెం సూక్ష్మంగా మనలో మనం చూసుకుంటే నిద్రపోయి కళ కానీ అవన్నీ చూసుకోకల్లా. ఇప్పుడు ప్రస్తుతం మన అనుభవంలో చూసుకుంటే ఇప్పటికిప్పుడే అని నేను ఆగాను. ఆగినప్పుడు ఏదుంది? అది మూల వస్తువు. అక్కడేం అయితే ఆలోచన ఎవరు ఉండటమే. మరి దాన్ని గురించి చెప్పాలి అంటే మళ్ళీ మనసును ఉపయోగించి చెప్పాల్సి వస్తుంది. అష్టావకులు వారు అట్లా చెప్తున్నారు. ఎందుకు? మనకు అర్థం కావడం కోసం. మనకి బాగా అర్థం చేసుకోవాల్సిన శక్తి ఉంది అనుకోండి. ఇప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సిన శక్తి కంటే 1,00,000 రెట్లు ఎక్కువ శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, బాగా చురుకుగా. వాళ్ళు చెప్పక్కర్లా, చెప్పకుండానే అర్థం చేసుకుంటారు. అది జరిగిందన్నారు. నిజంగా జరిగిందో లేదో కానీ పురాణ పద్ధతిలో చెబితే దక్షిణామూర్తి స్వామి, శివుడు దక్షిణామూర్తి రూపంలో ఇట్లా కూర్చున్నాడు. అంతే, ఏదో ప్రశ్నలు అడుగుదాం అని వచ్చిన వాడు కూర్చున్నారు, ఈయన కూర్చున్నాడు, వాడు కూర్చున్నారు, అయిపోయింది. నువ్వు నిరపేక్ష అంటే ఏంటి? ఇవన్నీ చెప్పక్కర్ల వాళ్ళకి. అంటే అంతకుముందే వాళ్ళు బాగా తయారులో ఉన్నారు. అంటే బ్రహ్మమానస పుత్రులు వారు ఎవరు? నలుగురు సనకాది మునులు అంటారు. బ్రహ్మమానస పుత్రులు పుట్టుకతోటే జ్ఞానం అనమాట. వాళ్ళకి ఏం సందేహాలు అంటే ఏదో చిన్న సందేహం ఏదో ఉంటుంది. శివుడు వాళ్ళకి ఏం చేశారు? వీళ్ళకి పెద్దగా చెప్పక్కర్లేదు మనం అనుకున్నాడు, అట్లా ఊరితో కూర్చున్నాడు. వాళ్ళు వచ్చి ఎదురుకుండా కూర్చున్నారు. గురువస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాహనం. గురువు మౌనంగా చెప్పాట, వీళ్ళ సందేహాలన్నీ తీరిపోయినాయి. మనం కూడా దాదాపుగా అటువంటి స్థితి అనుకున్నాం. ఏమైంది అనుకోవటమే కదా. మన కోసం చెప్పట్లేదు, జనక మహారాజు కోసం చెప్తున్నాడు. మన కోసం అయితే అంత చెప్పక్కర్లేదు. అట్లా ఆగటం. అంటే రోజు చెప్పుకునేది కొత్త విషయమే కాదు.
ఓం గురు జయ గురు. మధ్యలో ఏదన్నదో అది నీ స్వరూపం. సత్పదార్థం ఏదో ఒకటి ఉంది కాబట్టి సత్పదార్థం. ఏమీ లేకపోయినా ఏదో ఒకటి, ఏది లేదని తెలుసుకోవడానికి కూడా కావాల్సిన శక్తి ఒకటి ఉంది కాబట్టి చైతన్యం, చిత్ అంటాం. నిన్న చిత్ అన్న గురించి చెప్పాము. ఇవాళ దాన్ని నిరపేక్ష అన్న మాటతో చెప్తున్నారు. దానికి ఏ ఆధారం లేదు, అది స్వయం జ్యోతి. అన్ని వస్తువులను తెలుసుకోవాలంటే వెలుతురు కావాలి. ఆ వెలుతురును తెలుసుకోవాలంటే ఆ సూర్యుడు కానీ దీపం కానీ, ఆ వెలుతురును తెలుసుకోవాలంటే ఇతర వెలుతురులు అక్కర్లా. అది స్వయం జ్యోతి తనంతట తాను ప్రకాశిస్తుంది కాబట్టి కళ్ళు పెట్టి చూస్తే చాలు. వేరే ఇతర వస్తువులు చూడాలంటే ముందు దీపం పెట్టి ఆ దీపం సహాయంతో ఇతర వస్తువులు చూడాలి. దీపాన్ని చూడాలంటే దీపం ఉంటే చాలు. అది నేను. అది ఏంటి సారాంశం ఏంటంటే, ఇదంతా చెప్పిన దాని సారాంశం, ఆ పరమాత్మ అటువంటి వాడు. పరమాత్మకి మూలం లేదు, తానే మొట్టమొదటి శక్తి. అందులో నుంచే ఈ ప్రపంచం అంతా వస్తుంది. ఇట్లాంటి వర్ణనలు చాలా ఉన్నాయి. ఓహో పరమాత్మ అట్లా ఉంటాడా అనుకోవాల్సి వస్తుంది మనం. అదే మన దగ్గర చూస్తూ ఉంటే అనుభవంలో చూడొచ్చు. మన అనుభవంలో ఎట్లా ఉన్నావు నువ్వు, ఎట్లా ఉన్నాను అంటే ఎట్లా ఉన్నావు అన్న మాట కూడా లేకుండా, దీనికి సమాధానం చెప్పాలి అని ప్రయత్నం కూడా లేకుండా అట్లా ఊరకుంటే అది నీ యొక్క అసలు స్వరూపం. ఓం గురు జయ గురు. ఇది మనం ఉపయోగించుకో. చాలాసార్లు చెప్తాం, మధ్యలో ఏముంది అని చూసుకొని అనుకుంటాం. లేదా ఇంకో రకంగా చెప్తే, మొదలు పెట్టినప్పుడు ఓం అంటున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది చూడొచ్చు. అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏముంది, ఓం అట్లా అంటుంటారు కొంతమంది. ఓం అని చాలా ఎక్కువసేపు ఓం అంటారు. చివరి అని వస్తుంది. ఆగిపోగానే ఉంది. దాన్ని ఒక ఉపనిషత్తులో ఓంకారం అంటే ఆ ఊ మ అనేది మకారం అనుకోండి. మన ఆగిపోయిన తర్వాత ఏదైనా దానికి పేరు పెట్టాడు, ఏది చెప్పడం కోసం అర్ధమాత్ర అని పేరు పెట్టాడు. ఆ ఒక మాత్ర అంటే ఎంత కాలాన్ని ఉచ్చరిస్తామో దాని ఒక మాత్ర అంటాడు. లేదా సెకండ్లో ఒక 10వ వంతు అనుకోండి. మా 3 కలిస్తే ఓం. తర్వాత ఏముంది, అది అర్ధమాత్ర అన్నది. మనం అర్థమైనది చెప్పండి, నిశ్శబ్దం. ఓం అనేది శబ్దం అయితే ఆగిపోయినప్పుడు ఉన్నది అర్ధమాత్ర. ఇట్లా ఎన్ని రకాలుగా చెప్పినా ఏదో ఒకటి ఉన్నది. ఇతర పదార్థంలోకి అపేక్ష లేదు, శుద్ధ చైతన్యం. ముఖ్యమైన విషయం ఏంటి, అది నువ్వు, అదే నువ్వు. ఇది లేకపోతే మనకి ఉపయోగం లేదండి. పరమాత్మ గురించి విచారించాం, ఏదో శబ్దము మధ్యలో ఏమున్నది, నిరపేక్ష ఏమని చాలా చెప్పుకున్నాం. మనకి ఉపయోగించాలి, మనకి లాభం ఏంటి, మన లాభం. నేను నిరపేక్ష స్వరూపం అంటే ఎంత లాభం ఉందా, నష్టం ఉందా? దేని మీద ఆధారపడక్కర్లాగా, నేను ప్రపంచంలో దేని మీద ఆధారపడక్కర్లా. మనం ప్రస్తుతం దేని మీద ఆధారపడ్డాం చూసుకోండి. పెద్ద లిస్ట్ ఉంటుంది. మన ఇంటి ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, మనం కిరాణా షాపు పెద్ద లిస్ట్ పంపిస్తాం, మాకు ఇవన్నీ కావాలని లిస్ట్. అట్లా ఉంటుంది మన దగ్గర లిస్టు. అన్నిటికంటే ముందు ఒక శరీరం కావాలి, శరీరం లోపల ఆలోచనకు ఒక మనసు కావాలి, ఆ తర్వాత శరీరం నిలబెట్టడానికి ఆహారం కావాలి, ఈ ఆహారంలో కూడా ఈ రకాల ఆహారాలు కావాలి, పీల్చుకోవడానికి గాలి కావాలి, తాగడానికి నీళ్లు కావాలి, మరీ చల్లగా లేకుండా కాస్త సూర్యుడు ఎండ ఉండాలి, మరీ వేడి కాకుండా ఒక ఇల్లు ఉండాలి, బయటికి వెళ్తే గొడుగు ఉండాలి. ఇట్లా పెద్ద లిస్ట్ ఉంటుందండి.
ఎన్నిటి మీద ఆధారపడుతున్నాం మనం? ఎన్నో 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 ఉన్నాయి. ఇవి లేకపోతే నేనేమైపోతాను? గాలి లేదనుకోండి, గాలి మీద ఆధారపడతాను. గాలి లేకపోతే నేనేమైపోతాను? ఓ నిమిషం 2 నిమిషాల్లో వెళ్ళిపోతా, అయిపోతుంది. ఇది మన ప్రస్తుతం ఉన్న అభిప్రాయం. అభిప్రాయానికి వ్యతిరేకంగా ఏం చెబుతున్నాడు? నువ్వు దేని మీద ఆధారపడలేదు, నువ్వు నిరపేక్ష స్వరూపుడివి. మరి గాలి మీద కూడా ఆధారపడలేదా అంటే పడలా, గాలి మీద కూడా ఆధారపడలా. మరి చచ్చిపోతావు కదా? నేను చావను. నా మృత్యుర్న శంక, మృత్యు లేదన్నది. నా జాయితే మ్రీతే, సాగు లేదు, పుట్టుకలేదు, అది ఎప్పుడూ ఉంటుంది. ఎవరు అది అది అంటుంటాం, అది అంటప్పుడల్లా నేను పుట్టడం లేదు, చావడం లేదని ఎడ చెప్పగలరండి అంటే అది కూడా మళ్ళీ లాజిక్ యుక్తి ఏంటంటే మారటం లేదు కాబట్టి. ఏదైనా ఒక వస్తువు మారుతోంది అంటే కొంతకాలం మారి 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 చచ్చిపోవడం, లేకుండా పోవడం అయిపోతుంది. ఏ వస్తువు అయితే మారటం లేదో, 1 గంట సేపు పరీక్ష చేయండి, 2 గంటల సేపు పరీక్ష చేయండి, దాని ఇంకా మైక్రోస్కోప్లు, ఏదో స్పెక్ట్రోస్కోప్లు, ఇంకేమో సిటీ స్కాన్ ఇట్లాంటివన్నీ చేసి పరీక్షలు చేసి అసలు మారట్లేదండి, ఇంత కూడా మారటలా. వారం రోజుల పాటు పరీక్ష చేసాం, మారటం లేదు, ఇట్లా చెప్తున్నాను అనుకోండి. అప్పుడు దాన్ని మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే దీనికి చావు లేదు, మారటం లేదు కాబట్టి. అది చావు లేదు, మారటం లేదంటే అది పుట్టం కూడా లేదు అనాలి. ఒకవేళ అది దేనిలో నుంచి పుట్టింది అనేటట్లయితే, అంటే దానికి కూడా ఏదైనా మూలం ఉన్నది అనేటట్లయితే మార్పు వచ్చేసినట్టే. మూలం మారి ఇదిగా వచ్చింది కాబట్టి మరి ఇది కూడా మారి ఇంకోటి ఏదో అవుతుంది. ప్రపంచంలో ఉన్న వస్తువులు అంతే, ఇది మారి అది మారి 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 ఏదో జరుగుతోంది. ఇది చదివే శాస్త్రం అవుతుంది. కెమిస్ట్రీ అంటారు చూడండి, కాలేజీలో చదువుతుంటారు. కెమిస్ట్రీ అంటే అది ఏది కలిసి ఎట్లా మారుతుంది ప్రపంచం అంతా ఎట్లా మారుతున్నాయి. అసలు మారటం లేదు అని మీరు తెలుసుకున్నారనుకోండి, 1 సారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు, మీరు అప్పుడు గట్టి నిర్ధారణకు రావచ్చు ఆ వస్తువు నిజంగా మారదు అని. అటువంటి వస్తువు ఏదైనా ఉన్నదా మనం పరీక్ష చేసి చూసుకోవచ్చు. నిద్ర పెట్టుకోండి, నిద్రలో ఉన్న అనుభవం 1 గంట సేపు మంచి నిద్ర పట్టింది అనుకోండి, కలలు కూడా లేకుండా 1 గంట సేపు మంచి గాఢ నిద్ర పట్టింది. ఆ అనుభవం ఏమైనా మార్పు ఉందా దాంట్లో? మళ్ళీ పడుకోండి. ఇవాళ విన్నాం అనుకోండి, మళ్ళీ మధ్యాహ్నం పడుకుంటాం, రాత్రి పడుకుంటాం, మళ్ళీ రేపు పడుకుంటాం, మళ్ళీ ఇట్లా 1 వారం రోజుల పాటు బాగా పరీక్ష చేయండి. అదే అనుభవమా? మంచి నిద్ర పట్టినప్పుడు వేరే కొత్త అనుభవాలు ఏమైనా వస్తున్నాయా అంటే ఆ నిద్రలో ఉన్న అనుభవం మారటం లేదు. అది మారటం లేదు కాబట్టి పుట్టను లేదు, పుట్టలేదు కాబట్టి చావును లేదు, పుట్టుక లేదు, మార్పు లేదు, చావు లేదు అని ఒకదానికి ఒకటే మాట రకరకాలుగా చెప్పడం. నిద్ర దాకా ఎందుకండి? మరి నిద్ర అంటే వారం రోజులు చూడాలి, అట్లా కాకుండా ఇప్పుడే ఏదైనా పూర్తి చేయరాదు, తొందరగా పనిచేయదు. పవర్ఫుల్ ఇంజక్షన్ ఇస్తే ఇప్పటికప్పుడు తగ్గిపోయేటట్టు అంటే చేయొచ్చండి. ఇందాక చాలాసార్లు చేసాం మనం. ఓం గురు మధ్యలో అనుభవం చూడండి. జయ గురు అక్షరాలు మారుతున్నాయి. అక్షరాలు మీరు కావాలంటే అనుభవం, ఈ అక్షరం జయ అంటే అర్థం ఏంటండి, ఓం అంటే అర్థం ఏంటి, ఇది చూసుకుంటూ పోతే ఆ అనుభవాలు కూడా మారుతూ ఉంటాయి. మధ్యలో ఉన్న అనుభవం ఎన్నిసార్లైనా చేయండి. ఇప్పటికే 1 సారి చేసి ఉంటాం మనం. ఇప్పుడు దాని మీద ప్రశ్న వేద్దాం. అది ఆ స్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రశ్న లేదు, సమాధానం లేదు, దాని గురించి ఏం ఆలోచించకూడదు. ఇదేనా నిశ్చలం అంటే పోతుంది, అది నిశ్చలం పోతుంది. అందుకని అటువంటి స్థితి వచ్చినప్పుడు ఇక ఆలోచించకూడదు, అట్లా ఉండటం. అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం బయటకు వస్తాం కదా, అందులోంచి నిశ్చలం నుంచి మళ్ళీ చలనం వస్తుంది, రకరకాల చలనాలు వస్తుంటాయి. రకరకాల చలనాలు కాకుండా
ఈ చలనం పెట్టుకోండి. ఏ చలనం? ఇందాక ఆగిపోయినప్పుడు ఏముంది, ఎట్లా ఉంది అని ఇప్పుడు విచారణ చేద్దాం. అది మారటం లేదు. ఇక్కడ నిరపేక్ష అన్నాడు. దేని మీద ఆధారపడలేదు అంటే ఎప్పుడు ఉంటుంది. ఒక వస్తువు మీద ఆధారపడితే ఎప్పుడు ఉండదు. ఆ వస్తువు పోతే ఇది కూడా పోతుంది. ఆ వస్తువు దయ వల్ల ఇది ఉంటుంది అన్నమాట. శబ్దాలన్నీ అటువంటివి. శబ్దాలు లేదా లోపల ఉండే చలనాలు ఇవి రకరకాలుగా వస్తూ ఉంటాయి. మధ్యలో ఉన్న నిశ్శబ్దం రకరకాలుగా ఉండదు. ఒకే రకమైన అనుభవం. చూసుకోగలిగినంతసేపు ఆ అనుభవాన్ని చూసుకోవచ్చు. చెప్పుకోవాలంటే ఏదైనా పేరు పెట్టాలి. ఏం పేరు పెడదాం? నిశ్చలం అని పెట్టుకోవచ్చు. ఆత్మ పెట్టుకోవచ్చు. శుద్ధ చైతన్యం అంటే తెలుసుకునే శక్తిలో శుద్ధమైన చైతన్యం, కల్తీ లేదనమాట. ఇప్పుడు తెలుసుకున్న దాన్ని రకరకాలు తెలుసుకుంటున్నాం కదా. కళ్ళు తెరిచి చూస్తే, చెవులు పెడితే వింటే అనంతమైన అనుభవాలు, రకరకాల అనుభవాలు కలుగుతున్నాయి. ఇందులో కూడా అది అనుభవించే శక్తి, తెలుసుకునే శక్తి ఉన్నది. కానీ ఎట్లా? రకరకాలుగా తెలుసుకునే శక్తి. ఇది కొంచెం కల్తీ చైతన్యం ఉన్నాం, కల్తీ అయింది. మనసుతో కలిసి మారిపోయే దాంతో కలిసి రకరకాలు తెలుసుకుంటుంటే కల్తీ చైతన్యం. కల్తీ చైతన్యం అన్నమాట కరెక్ట్ కాదండి శాస్త్రపరంగా. ఎందుకంటే చైతన్యానికి కల్తీ లేదు. ప్రస్తుతం చెప్పుకుందాం కల్తీ చైతన్యం అనుకోండి. ప్రస్తుతం రకరకాలుగా కనపడటం. ఈ రకరకాలుగా కాకుండా కొత్తగా ఉందనుకోండి, దేనితోనూ కల్తీ కాకుండా, అది శుద్ధ చైతన్యం అని పేరు పెట్టుకోవచ్చు. దాన్ని చెప్పుకోవడం కోసం శుద్ధ చైతన్యం. కొంచెం ఏదో ఆలోచన వచ్చింది అనుకోండి, ఆలోచనలో కూడా చైతన్యం ఉంటుంది, కానీ కొంచెం మలినం అయిందంటాం. మలిన చైతన్యం లేకపోతే కల్తీ అయిన చైతన్యం. కానీ నిజంగా మలినం కావట్లేదు, కల్తీ కావట్లేదు. ఎందుకని? తేలిగ్గా వేరైపోతుంది కాబట్టి. దాని తర్వాత వేరైపోతుంది. మళ్ళీ ఇదేం లేదు అక్కడ. నిజంగా ఓ మలినం వస్తే దాన్ని తీసేయడానికి ఏదో చేయాలి. గోడ మీద ఏదో రంగు పూసామనుకోండి, లేదా ఏదో పిల్లలు ఎవరో వచ్చి పెన్సిల్ పెన్ను పెట్టి గోడ మీద గీతలు గీశారనుకోండి, దాన్ని తీసేయాలంటే కొంచెం కష్టపడాలి. అదొక రకం మరక. అద్దంలో ముఖం చూసుకున్నంతసేపు అద్దం లోపల ఈ ముఖం దూరింది, అద్దం ముఖం రెండు అతుక్కుపోయినాయి అన్నట్లు అనిపించవచ్చు. కానీ అక్కడ ఏం జరిగింది? అద్దంలో ముఖం అతుక్కున్నట్టే ఉంది, కానీ నిజంగా అతుక్కోలేదు. ఎట్లా చెప్పగలవు? ఏంటి మీ లాజిక్ ఏంటి? అద్దానికి ముఖం అతుక్కోలేదు అంటాను. ఇందాక అతుక్కుంది కదా అంతసేపు. నువ్వేదో 5 నిమిషాల సేపు చూసుకున్నావు, బాగా 5 నిమిషాల సేపు చూసుకుని బాగా అతుక్కున్నట్ట? అతుక్కోలేదు. ఏంటి దానికి అక్కడ యుక్తి? మీ తర్కం. ఎంతసేపు అయినా చూసుకో, ఆ పక్కకి తిప్పితే ఏం లేదు. అందులో పక్కకి తిప్పితే ఏం లేదు, స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం ఎవరైనా చూసుకున్నప్పుడు అందులో అది ఉన్నట్టు ఉంటుంది, పక్కకి తిప్పితే ఏం లేదు. చీకటి గదిలో పెట్టామనుకోండి అద్దాన్ని, అది ఏం పడదు అందులో. అర్థం యొక్క స్వరూపం అటువంటి. ఏదైనా ఉంటే ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది, దాంతో తగిలినట్టు, అతుక్కున్నట్లు, మలినమైనట్లు అనిపించవచ్చు, కానీ ఏం అతుక్కోదు. పూర్వం అద్దం ఉదాహరణ చెప్పాడు. ఇప్పుడు కావాలంటే మీరు సినిమా తెర ఉదాహరణ, టీవీ తెర ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. ఏవో ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ ఏమీ లేదు, అక్కడ ఉండదు. ఇవన్నీ ఎందుకు చెప్పాము? అద్దం గురించి, టీవీ తెర గురించి ప్రమోట్ చేయడానికి కాదండి, ఇక్కడ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చెప్పడానికి కాదు. దేని గురించి చెప్తున్నాం? నీ గురించి చెప్పేది అదే. నువ్వు నిరపేక్షుడివి అంటున్నావు. అంటే మనకి స్వాతంత్ర్యం వచ్చేసిందండి.
దేని మీద ఆధారపడలేదు అని చెప్తారు. ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన దినము, జనవరి 26 అంటే సంపూర్ణ స్వరాజ్యము, ఇట్లాంటివి మాటలు పడతారు. ఒకరి మీద ఆధారపడకుండా మనకి మనం అట్లా ఇక్కడ నిరపేక్షానంగానే నాకేం అవసరం లేదు, ఎంత హాయిగా ఉంది. కనీసం బతకడానికి ఏదైనా కావాలి కదా అంటే నాకు చావే లేదు, ఇంకా బతకడం ఏమిటి? పుట్టుక లేదు, బతకడం ఏంటి? అటువంటి స్వరూపాన్ని గురించి చూస్తున్నారు. ఎక్కడుంది ఇదంటే ఎక్కడుందండి అది? నువ్వే, అది మళ్ళీ నువ్వే, ఇది గురించి మర్చిపోకూడదు. సరే, ఆ నేను ఎక్కడున్నాను మన ప్రశ్నలు వస్తాయి కదా, మనస్సు ఉన్నంతసేపు ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. ఆ నేను ఎక్కడున్నానండి అంటే మనస్సు ఆగిపోయినప్పుడు చెప్పు, ఎక్కడున్నావో చూసుకో అంటే చెప్పడానికి వీలేదు. అది ఎక్కడో శరీరం లోపల ఎక్కడో ఉండుంటానని ప్రస్తుతం ఊహది. ప్రస్తుతం శరీరం లోపల ఎక్కడో ఉండాలి, ఇదంతా ఆలోచిస్తున్నాం. శరీరం ఉన్నది, శరీరం లోపల మనస్సు ఉంది, కాబట్టి నేను కూడా ఎక్కడో ఉండాలి శరీరం లోపల అనిపిస్తుంది. ఆగినప్పుడు చూస్తే నిరపేక్ష, దేని మీద ఆధారం, అట్లా ఆగిపోయినప్పుడు అట్లా కాసేపు ఆగి తర్వాత దాన్ని గుర్తు తెచ్చుకుని చెప్తే ఎక్కడుంది ఆ స్వరూపం? చోటు లేదని ఫలానా అని చెప్పడానికి లేదు. దేశకాలాతీతం అంటే అది. ఫలానా చోటు ఉందని చెప్పడానికి వీలుందా? కొన్ని నిద్ర చెప్పండి, ఇది అర్థం కాకపోతే నిద్ర తీసుకోండి. నిద్రలో ఉన్న స్వరూపం ఫలానా చోటు ఉంటుందా? అడిగేవాడికి చెప్పేవాడు లోకం అనే సామెత ఉంటుంది. అంటే అడుగుతూ ఉంటే వాడికి తగినట్టే కొంతమంది చెప్తారు. నిద్రలో ఎక్కడ ఉంటుందంటే జీవుడు పోయి హృదయంలో దాక్కుంటాట. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కుడి కంట్లో ఉంటాట. అది ఉన్నాయి లేండి, ఇటువంటి చెప్పిన శాస్త్రాలు ఉన్నాయి. కళ వచ్చేటప్పుడు గొంతులో ఉంటాట ఆ జీవుడు. సరే, ఆ సందర్భాల్లో అవన్నీ రైట్ కావచ్చు కాకపోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. నువ్వు ఎక్కడున్నావు? ప్రస్తుతం ఈ గదిలో కూర్చొని ఉన్నాండి, మూల ఈ ఊరు, ఈ గది, ఈ ఊరు, ఈ జిల్లా, ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఆగి చూడు. కాసేపు దాన్ని అట్లా చూసి అనుభవించి ఇప్పుడు చెప్పు, అది ఎక్కడుంది? అది అంటే అది అదే నేను ఎక్కడున్నాను. అప్పుడు లేదు, ఫలానా లేదు, ఉన్నానంతే. కరెక్ట్గా చెప్పండి అంటే ఉన్నానంతే. గట్టిగా చెప్పండి అంటే ఉన్నానని చెప్పడానికి కూడా లేదు, ఏదో అంతే. దేశాతీతము, కాలాతీతం, ఇది భావాతీతం. నువ్వు ఏం ఊహించడానికి వీల్లేదు దాని గురించి. అయితే నాకేంటి అన్నారు. అయితే నీకేంటి నాకు ఇది చూసుకుంటాడు అని మధ్య మధ్యలో ఏదో చాలా గొప్పగా వర్ణిస్తారండి. పరమాత్మ ఇట్లాంటి వాడు, అట్లాంటి వాడు అని స్తోత్రాలు చాలా ఉంటాయి. మనకేంటి లాభం అంటే ఈ విషయాన్ని తెలుసుకోవడం వలన నీకు స్వతంత్రం, సంపూర్ణ స్వరాజ్యం వచ్చింది. దేని మీద ఆధారపడలేదు, నేను శరీరం మీద ఆధారపడలేదు, నా ఉనికికి లోపం లేదు, ఏ ఇతర వస్తువు లేకపోతే నేను ఉండగలను. పుట్టుక లేదు, మరణము లేదు, ఒక ఫలానా దేశంలో ఉంటానని దేశం ఒక చోటు లేదు. కాలం, దేశ కాలాతీతం అంటాడు. కాలం ఇప్పుడు చెప్తాం మనం, ఇప్పుడు ఎంత అయింది, టైం ఎంత అయింది, ఇవాళ ఈ తారీఖు, ఈ రోజు, ఈ తిథి, ఇటేవో చెప్తాం. ఆగిపోయినప్పుడు దాంట్లో టైం ఏం టైం అంటే కాలం. గాఢ నిద్రలో టైం ఏంటి? మెలకు వచ్చిందా గడియారం చూసుకుని అబ్బో చాలాసేపు పడుకున్నానే అనుకుంటాం. నిద్రలో ఉన్నప్పుడు లేదు, కాలం లేదు ఇంకా. అంటే దేశము కాలం మీద కూడా ఆధారపడాలి. దేశకాలాతీతము అంటుంటారు. పోనీ దాని మీద ఏం చెప్తామంటే ఏమి చెప్పడానికి వీలేదు, అది భావాతీతము అంటారు. అయినా
ఉన్నది అని చెప్పాల్సి వస్తుంది. నేనున్నాను అది చెప్పాల్సి వస్తుంది. అది మటుకు చెప్పడం ఎందుకండి అంటే అడిగేవాళ్ళ కోసం. ఒకసారి చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. అటువంటి విషయాన్ని వీళ్ళు ఎట్లా కనిపెట్టారు, కనిపెట్టిన దాన్ని మళ్ళీ ఎట్లా చెప్పగలుగుతున్నారు ఎవరు మహర్షులు. చాలా కాలం భాగవతము తెలిసి పలుకుట చిత్రము సూలికైన తమ్మి చూలికైనా అని భాగవతంలో పోతన గారు పద్యం. భాగవతము అంటే భగవంతుడికి సంబంధించిన విషయం తెలిసి పలుకుట. తెలియటమే ఒక కష్టం అంటే తెలిసి పలకడం ఇంకా కష్టం అంటే తెలిసి పలుకుట చిత్రం, చాలా చిత్రంగా ఉంటుంది. అటువంటి చిత్రాలు చేస్తున్నారండి మహర్షులు, అష్టావక్రులు వారు మొదలైన వారు ఇటువంటి చిత్రం చేస్తున్నారు అన్నమాట. నిరపేక్ష కనుక్కున్నారు దానికి ఒక లక్షణం చెప్పడానికి. మీరు ఎందుకంటే ఇవన్నీ చెప్పాలంటే మన కోసం అనుగ్రహం అన్నమాట. అనుగ్రహంతో ఇట్లా చెప్పి 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 ఇక ఖచ్చితంగా ఇది వెళ్ళిపో, నిన్న అక్కడ నేను ఇక్కడి నుంచి తీసేసి అక్కడ నేను నిలబెడుతున్నాను అన్నట్లు కాదు. ఇట్లా చెప్తూ ఉండగా మన బుద్ధి సూక్ష్మమై దాని గురించి ఆలోచిస్తూ ఆగిపోయింది. నిసర్గదత్త మహారాజు గారు అవుతుంటారు. ఇట్లా ఆలోచిస్తూ దీని గురించి నేను భావాన్ని పట్టుకొని నువ్వు పాకులాడుతూ ఉంటే ఎప్పుడు బాంబు బద్దలైనట్టు బద్దలవుతుంది. ఇది నేను అది నేను అంటుండగా ఆగిపోయింది. అట్లా ఆగిపోవడానికి కావలసిన పరిస్థితులు కల్పించడం అన్నమాట మనం చేసేది. తగిన వాతావరణాన్ని కల్పిస్తున్నాం, ఆత్మని కల్పించట్లా. ఆత్మానుభవం కావడానికి కావాల్సిన తగిన పరిస్థితులు ఏంటి? మనసు ఆగిపోవడమే. ఎట్లా ఆగిపోతుంది? బలవంతంగా యోగాభ్యాసం చేసి రావచ్చు, అదొక రకం. ఇంకా ఎన్నో రకాలుగా చేస్తున్నారు, అదొక రకం అనుకోండి. ఇక్కడ మనసును ఆపుతున్నాం ఏ రకంగా? విచారణ ద్వారా. అదేంటి? అది దానికి మూలమేంటి? అది దానికి మూలమేంటి? దానికి అట్లా 3 సార్లు 4 సార్లు ప్రశ్న వేసినప్పటికీ చెప్పడం లేదు, ఆగిపోయింది. ఇది విచారణ ద్వారా మనసు ఆగడం అంటే ఇది. ఓం గురు జయ గురు చాలాసార్లు చెప్పుకున్నాం. మధ్యలో ఏముంది అని చెప్పడానికి బలవంతం ఏం లేదు. మధ్యలో ఏముంది అని ఆలోచిస్తూ ఉండగానే ఆగిపోయింది. ఏం లేదు అక్కడ చెప్పడానికి. కళ్ళు మూసుకోండి, నేను చెప్పే వరకు మళ్ళీ తెరవద్దు అన్నాం అనుకోండి, అది కొంచెం బలవంతంగా కళ్ళు మూసుకున్నట్టు అవుతుంది. అర్ధరాత్రి కరెంటు పోయింది, అంత చిన్న చీకటిగా ఉంది, ఎక్కడే ఉందో కనపడలేదు. మీరు కళ్ళు తెరుచుకున్నారు, చూడాలని చూస్తూ ఏం చేసినా కనపడదు, ఏం కనపడదు. అక్కడ బలవంతం లేదు, చూడటానికి ఏం లేదు, కనపడదు. అట్లా మనస్సును ఆపడానికి జ్ఞానం అనేటువంటిది ఒక మార్గం. ఇక్కడ మార్గం ఏంటి? విచారణ ద్వారా. మధ్యలో ఏముంది? ఇప్పుడు చూస్తాం, చాలాసార్లు చూసాం మనం. ఓం గురు మధ్యలో ఏముంది అని చూడటానికి ప్రశ్న వేసామంతే. మధ్యలో ఏముంది? ప్రశ్న ఏమో భాషతో ఉంటుంది, సమాధానం ఏమో భాషాతీతంగా భావాతీతంగా ఉంటుంది. ఇదంతా ఎవరిని గురించి చెప్తున్నావు అది మర్చిపోడు. నువ్వు అటువంటి స్వరూపము అని ఒక జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఏంటి ఉపయోగించుకోవడం? హాయిని పొందడమే. హాయి ఎక్కడ పొందుతావు అంటే అందులోనే హాయి ఉన్నది. నిరపేక్షో నిర్వికారో, అదే అర్థం అండి. ఒక మాట గట్టిగా మనం ఒక అర్ధగంట సేపు చెప్పుకుంటాం నిరపేక్ష అనే దాని గురించి. ఇది గట్టిగా అర్థమైతే అన్నిటికీ అదే అర్థం వస్తుంది. నిన్న చెప్పుకున్న వాడికి అదే అర్థం, రేపు ఏదైనా మళ్ళీ చెప్పుకుంటే అదే అర్థం. ఒకే విషయం రకరకాలుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకం
రకరకాల మాటలు. ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బాగా అర్థమవుతుంది, రకరకాలుగా ఉంటుంటే మంచి అవగాహన వచ్చినట్టు ఉంటుంది. అందుకని ఇంకో రకంగా చెప్తాను, నిర్వికారో. ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో నిర్వికారం అంటే వికారములు లేనిది, అంటే మార్పు లేకుండా ఉంటుంది. ఇందో చెప్పాను కదా, ఆగి చూడు ఎన్నిసార్లైనా ఆగి చూడు, మార్పు లేదు దానికి. ఆగినప్పుడు మార్పు లేదు, మళ్ళీ ఆగకుండా ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు మార్పు వస్తున్నాయి. అరే ఎందుకు తిరిగి మార్పులు వస్తున్నాయి? ఆగి చూడు, మార్పు లేదండి. మంచి ఎండగా ఉంది, తెల్లగా కనపడుతున్నాయి ప్రపంచం అంతా, చెట్లు చేమలు గోడలు అన్నీ బాగా కనపడుతున్నాయి స్పష్టంగా. ఎందుకు? సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నాడు అన్నాం. కాసేపు అయినాక కొంచెం తగ్గిపోయింది వెలుతురు. అరే వెలుతురు తగ్గింది ఎందుకు అన్నాం. సూర్యుడు ఏదో లోపం వచ్చిందే అనుకున్నాం. మళ్ళీ కాసేపు అని చూసి మళ్ళీ మంచి వెలుతురు వచ్చింది, చక్కగా ధగధగలాడుతూ సూర్యుడు వెలుతురు వస్తుంది. మళ్ళీ కాసేపు అయినా తగ్గింది. ఏంట్రా ఇది మనం విచారణ చేస్తే మేఘాలు ఆకాశంలో తిరుగుతున్నాయి. సూర్యుడికి ఒక మబ్బు అడ్డం రాగానే కొంచెం వెలుతురు తగ్గినట్లు అనిపిస్తుంది. ఆ మబ్బు పొంగానే మళ్ళీ సూర్యుడు సహజంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక్కడ మబ్బు అడ్డం రావడం, మబ్బు తొలగడం జరిగింది. అసలు పదార్థంలో మార్పు లేదు, సూర్యుడిలో మార్పు లేదు. అట్లా ఇక్కడ వికారం కలుగుతుందా నాకు అంటే మార్పులు వస్తున్నాయా? నీ సహజ స్థితిలో మార్పు లేదు. సహజ స్థితి ఏముందామండి? సుఖమా దుఃఖమా? సహజ స్థితి అట్లా కోరుకున్నావు. దుఃఖమా? ఎవరైనా వచ్చి అట్లా ఊరుకు కూర్చో అన్నారు అనుకోండి, దుఃఖం. నేను లేచిపోయి ఏదో టీవీలో సినిమా చూస్తున్నాను, ఊరికే కూర్చోమంటారేంటి? దుఃఖం వస్తుంది. మీ అందరూ మీరే ఎందుకు అనిపించింది అటు ఊరుకుంటూ అన్నారు. ఆగింది. అందులో దుఃఖం ఏమైనా ఉందా? దుఃఖం ఏం లేదు. సుఖం ఉన్నదా అంటే ఒక్కోసారి చెప్తారు సుఖంగా ఉంది, హాయిగా ఉందట. ఇప్పుడు సుఖం ఉన్నదానికి ప్రాపంచికంగా మనం పొందేటటువంటి సుఖము అని అర్థం చెప్తే అటువంటి సుఖం కూడా లేదు. దేన్ని అనుభవించట్ల. ప్రాపంచికమైన సుఖాలకు మనస్సు కావాలి, మనస్సుతో కలిసి అది ఇది బాగుంది బాగుంది అనుకుంటూ అనుభవిస్తే అది ప్రాపంచికమైన సుఖం. అటువంటి సుఖం కూడా లేదు. ఈ రెండు కాని దానికి ఏం చెప్పాలంటే ఒకసారి ఆనందం అని చెప్తారు, ఒకసారి సుఖం అని కూడా చెప్తారు. ఆత్మసుఖం, ఆత్మానందం అంటుంటారు. మనం ఒక మాట వాడదాం, శాంతం అనే మాట వాడదాం. శాంతం, శాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అది సుఖంగా దుఃఖంగా. అదే నీకు లాభం దాన్ని తెలుసుకుంటే. అబ్బే నాకు అది ఆ లాభం ఎందుకంటే శాంతం నాకు అక్కర్లేదండి అంటాడు. నువ్వు శాంతంగా ఉండాలనుకోవట్లేదా? అనుకోవట్లేదు. మరి ఎప్పుడు అనుకుంటావంటే మనశ్శాంతి చెడిపోయినప్పుడు అనుకుంటావు. వస్తాయి అప్పుడప్పుడు మనశ్శాంతి చెడిపోయిన సంఘటనలు, సందర్భాలు వస్తాయి. అప్పుడు అనుకుంటావు కాస్త మనశ్శాంతి ఉంటే చాలు దేవుడా, ఇంకా నాకేం అక్కర్లేదు. మనకు కావాల్సింది ఆ శాంతం, సహజ స్థితి. ఏదైనా ఓ పని పెట్టుకున్నాం అనుకోండి, పని పెట్టుకోవడం ఒక కోరిక వచ్చింది, ఈ పని చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, దానివల్ల ఇటువంటి ఫలం రావాలి అని ఒక కార్యాన్ని ఏర్పరచుకున్నాం. మనకి ఎప్పుడు దానివల్ల సుఖం వస్తుంది? చేస్తూ ఉన్నప్పుడు కొంత సుఖం. అది అంతా మనం అనుకున్నట్టు అనుకుంటే బాగా జరుగుతుంది, బాగా జరుగుతుంది, అయిపోతుందిలే, బాగా జరుగుతుందిలే అని కొంత సుఖంగా ఉంటుంది. అనుకోవటం వల్ల వచ్చిన సుఖం ఇది, అనుకునే సుఖం అన్నమాట. పని అంతా పూర్తయిన తర్వాత
అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేరింది. పనంతా పూర్తి కావడం అంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోయింది అనుకోండి. అప్పుడు ఎట్లా ఉంటుంది? అమ్మయ్యా, బాగా 10 మైళ్ళు పరిగెత్తి వచ్చారు, కాళ్ళు ఎప్పుడు ఉంటున్నాయి, ఆసేపు మంచం మీద పడుకున్నారు, అమ్మయ్యా. ఎట్లా ఉంటుంది? విశ్రాంతి. అది శాంతి అంటే శాంతి, విశ్రాంతి దాదాపు ఒకటి అర్థం. విశ్రాంతిని పొందుతున్నాం. ఆ విశ్రాంతి యొక్క విలువ ఏంటండి అని అడిగితే, ఏంటంటే విశ్రాంతి యొక్క విలువ ఏంటంటే శ్రమ పడ్డ వాడికి తెలుస్తుంది. బాగా విశ్రాంతి తీసుకొని వాడు ఎంతసేపు కూర్చుంటాం, ఎంతసేపు పడుకుంటాం, లేదు ఏదైనా పని పెట్టుకుందాం అనుకుంటారు. బాగా అలసిపోయిన తర్వాత శ్రమ, ఆ శ్రమ యొక్క అనుభవం కలిగిన తర్వాత విశ్రమ లేక విశ్రాంతి యొక్క అనుభవం విలువ తెలుస్తుంది. అందుకని ఈ శాస్త్రం ఎవరికి చెప్పాలి? ఈ ప్రపంచంలో చాలా కాలం నుంచి తిరుగుతున్నాను, చలనాలు బాగా చూశాను, సుఖాలు చూశాను, దుఃఖాలు చూశాను, నాకు కొంచెం విశ్రాంతి కావాలి ఇప్పుడు అన్నారు అనుకోండి. నేను ఇస్తాను. ఎట్లా? అక్కడ ఒక 5 స్టార్ హోటల్ ఉంది, అక్కడ పెద్ద మంచాలు ఏర్పాటు చేస్తాడు, అక్కడ ఏదో వాసనలో తెలియడం మంచిగా అవి ఇవి వేస్తాడు, ఈ పక్కన ఏదో ఈ డ్రింక్, అటు పక్కన ఆ డ్రింకులు అవి పెడతాడు, రోజుకు ₹1,00,000 అవుతుంది, నీకు మంచి విశ్రాంతి లభిస్తుంది అన్నారు అనుకోండి. కొంచెం కష్టమైన విషయం, అంత కష్టం మేము భరించలేమండి అంటారు. విశ్రాంతి ఇక్కడ మీకు ఇచ్చే విశ్రాంతి ఎటువంటిది? ఏమి ఇవ్వక్కర్లేదు, అది నిరపేక్ష. అంటే దేని మీద మీరు ఆధారపడలేదు, నిరపేక్ష. ఏం చేయాలి? ఊరకుండండి, ఒక దాని మీద ఆధారపడాలి అనుకోకుండా ఉండండి, ఒకటి కావాలి అనుకోకుండా ఉండండి, ఊరకుండండి, నిరపేక్ష. ఏం ఖర్చు చేయక్కర్లా, దేని మీద ఆధారపడక్కర్లా. చూడండి, దేని మీద ఆధారపడకుండా హాయిగా ఉండటం. ఎంత తేలిగ్గా ఉంది. ఒక్కోసారి బాగా కష్టాలు వచ్చినప్పుడు దేవుడా నా కష్టాన్ని తీర్చు అని అరుస్తూ ఉంటారు, కొంతమంది ఆక్రోశిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది దేవుడిని తిరుగుతూ ఉంటారు. నేను రోజు పూజ చేస్తూ ఉంటాను, రోజు ఏదో అరటిపండు లాంటి నైవేద్యం పెడుతూ ఉంటాను, నాకెందుకు ఈ కష్టాలు తెప్పించాడు? మొన్న జాతరలో అమ్మవారికి నేను ఒక కోడిని ఇచ్చాను, కానీ నా తమ్ముడు చచ్చిపోయినాడు అంటుంది. ఒకరోజు తిరుగుతుంది ఒక ఆవిడ, చూశాను నేను. కోడి నేను బలిస్తే అమ్మవారికి మరి నా తమ్ముడు ఎందుకు చంపింది? అట్లా అనుకున్నాండి. ఆపేక్ష. దేవుణ్ణి కూడా తిరుగుతూ ఉంటారు. దేవుణ్ణి ప్రార్థించడం ఒకటైతే, దేవుడా నాకేం చేసావు, నాకేందుకు చేయాలి ఇంతమంది ప్రపంచంలో ఉంటే అని కూడా అడుగుతూ ఉంటారు. అంటే అది రాజస భక్తి అన్నమాట. కానీ దేవుడు కరుణామయుడు అంటానికి గుర్తు ఏంటంటే, ప్రతి వాళ్ళలోనూ ఆయన స్వరూపం, పరమాత్మ స్వరూపమే ఉంది. గట్టిగా పరమాత్మేను ఇటువంటి మారకుండా ఉండే స్వరూపం, నిర్వికారం, దేని మీద ఆధారపడకుండా ఉండే స్వరూపం, అది ప్రతి జీవులోనూ ఉన్నదంటే అది తయారు చేసిన వాడు ఎవరైనా ఉంటే, ఒక పరమాత్మ ఉన్నాడు అనుకున్నాం, పరమాత్మ ఈ జీవులు తయారు చేసాడు అనుకుంటే ఎంత కరుణామయుడు. 24 గంటలు అసలు నిద్ర అనే అవస్థ లేకుండా 24 గంటలు కష్ట సుఖాల్లో కూరుతున్నాడు అనుకోండి. రోకట్లో పోల్ట్ వేసినట్టు కాసేపు పైకి లేవడం, కాసేపు కింద పడటం, దంచుతున్నాడు అనుకోండి. ఎట్లా ఉంటుంది మన పరిస్థితి?
అట్లా కాకుండా సరే పాపం చాలాసేపు కొట్టుకున్నావు కదా కాసేపు నిద్రపో అని ఒక నిద్రావస్థని తయారు చేశాడు కదా సకల జీవులకి. అందులో అందరూ సమానమైన హాయిని పొందుతున్నారుగా. అదే దేవుడు కరుణామయుడు. ఏమిటి కరుణ అంటే ఆ స్వరూపం మనలో ఉంది. దాన్ని మనం ఇప్పుడు కూడా అనుభవించవచ్చు. ఇది తర్వాత కనిపెట్టింది, మనుషులు కనిపెట్టింది, దాని మహర్షులు కనిపెట్టింది ఏంటంటే సహజంగా అటువంటి స్వరూపం ఉన్నది. గాఢ నిద్రలో దాంతకు వస్తుంది. నువ్వు జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు కూడా అదే ఉన్నది, ఉంటుంది, ఉండి తీరాలి. ఎందుకని ఉండి తీరాలి అంటున్నాం? అది మారటం లేదు కాబట్టి. ఎన్నిసార్లు నిద్రపోయినా అదే వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా అదే ఉండాలి. ఇప్పుడు అదే ఉందా? ఉంది. ఎట్లా ఉంది? కొంచెం ప్రయత్నం చేసి చూడు అంటే మనం ఒక రకం ప్రయత్నం చేశాం. ఎన్నో రకాల ప్రయత్నాలు ఉండొచ్చు. మనం ఇప్పుడు చేసింది అంటే ఓం గురు, మధ్యలో ఏముంది జయ గురు, నీలోనే ఉన్నది, అది మారటం లేదు. నువ్వు నీలో కూడా నువ్వే మారటం లేదు. దాని ఏ ఇతర ఆధారం అవసరం లేదు. కూడకుండొచ్చు. దాని ఏం పేరు? శాంతం అన్న మహాశాంతంగా ఉంటుంది. ఏంటి నీకు లాభం అంటే అదే లాభం. నాకు శాంతం అక్కర్లేదండి అంటే పోండి ప్రపంచం మీద పడిపోండి అంటే మనసును ఉపయోగించి ప్రపంచంలో అది ఇది సృష్టించుకుని కోరి అనుకున్నట్టు జరిగినప్పుడు సుఖపడి, ఏదైనా ఎదురు దెబ్బతే దుఃఖపడి అట్లా ఉంటే ఉండొచ్చు. అదే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇక్కడికి రావద్దు అన్నాడు. అది కూడా అష్టావక్రుడికి ఒకరు వస్తుంది. ప్రపంచాన్ని బాగా అనుభవించాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికి రావద్దు అన్నాడు. వాళ్ళు ఆ రకంగా అనుభవించండి. ఇది ఎట్లా ఉంటుంది? అలసి సొలసి నా మనసు అలసిపోయింది ప్రపంచంలో తిరిగి అలసి సొలసి నా మనసు బాగా 10 మైళ్ళు పరిగెత్తి వచ్చిన వాడు పడుకొని హాయిగా విశ్రాంతి తీసుకున్నట్టు మనసు ఏవేవో ఆలోచిస్తూ ఉంటుంది. క్షణం ఊరుకోదుగా. ఆలోచించి ఊరికే ఆలోచనలు వస్తే పర్వాలా, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండకూడదు, అట్లా కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఇట్లాంటివన్నీ పెట్టుకుని అలదడి, ఆందోళన, భయము, విసుగు, చిరాకు, పరాకు ఇట్లాంటివన్నీ పొందుతూ అలసిపోతుంది. అలసి సొలసి నా మనసు ఏం చేయాలంటే నిద్రపోతే పోతుంది. నిద్ర కాకుండా ఇంకేం లేదంటే ఇది ఉంది. ఆ గుట్టల్లో సుఖము తెలిసి నిద్రపోకలు ఆగచ్చు, కాసేపు ఆగు. ఇది మన పద్ధతి. ఘనమైన విశ్రాంతి ఆగినప్పుడు ఆ గుట్టలో సుఖము తెలిసి ఘనమైన విశ్రాంతి తనయందే పొందేటి. తనయందే ఘనమైన విశ్రాంతి తనయందే పొందేటి నిశ్శబ్దమే భజన. ఎంత బాగుందండి. అది పెద్ద రహస్యం అనుకున్నాం. ఏంటి తేలికైపోయింది. నిరపేక్షో నిర్వికారో, ఏ మార్పులు లేకుండా ఉంటుంది. మార్పులు లేకుండా ఉంటుందంటే అర్థం ఇప్పుడు నీకు శాంతం వచ్చింది, కాసేపు అది మారిపోయి దుఃఖంగా అవుతుంది అని ఒక భ్రమ ఉంటుంది. జాగ్రత్తగా చూస్తే శాంతం అనేది ఎప్పుడూ ఉంటుంది. సముద్రంలో నీరు ఎప్పుడూ ఉంటుంది, అక్కడక్కడ అలలు వస్తూ ఉంటాయి. అట్లా శాంతం అనేది ఎప్పుడు ఉంటుంది. కాసేపు శాంతానికి ఒక ముసుగేసి దుఃఖంలాగా అనిపిస్తుంది. శాంతం ఉంటుంది, దాన్ని గుర్తించాలి. ఇక్కడ జ్ఞానం అంటే అది. జ్ఞానం అంటే గుర్తించడం, ఉన్నదానిని గుర్తించడం, కొత్త దాన్ని తెచ్చుకోవడం కాదు. అంతకుముందే ఉన్నది దానిని గుర్తించడం.
తెలుసుకోవడం జ్ఞానయోగం. నిరపేక్షో నిర్వికారో నిర్భర శీతలాశయ. నిర్భర శీతలాశయ, పూర్తిగా నిండినటువంటి చల్లటి కొలను లాంటిది శీతలాశయం. మనకి వేడి దేశం కదండి, చల్లటి వస్తుందంటే మనకు హాయిగా ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్ళైతే వామ్ అంటుంటారు, వామ్ వెల్కమ్ అంటుంటారు. కొంచెం వెచ్చగా ఉంటుందండి అంటే వాళ్ళకి అది మంచి మాట. మనకి చల్లగా మాట, చల్లని మాట, చల్లని కబురు, చల్లని చూపులు ఇట్లా వాడుతుంటాం. ఎందుకంటే మన వేడి దేశం, చల్లదనం మనం బాగుంటుంది. ఆ గోలికి చెప్పారండి ఇక్కడ. నువ్వు ఎటువంటి వాడు అంటే నిర్భర శీతలాశయ, పూర్తిగా నిండినటువంటి చల్లని జలాశయం లాంటి వాడు. కొరతలేదు ఇంకా. చల్లదనం అంటే ఏంటి? ఇక్కడ వేడి లేకుండా ఉంటాం. వేడంటే ఏంటి? ఊరికి విచారం చేద్దాం. వేడంటే ఘర్షణ అండి. ఇట్లా చెయ్యి ఇటు రాసుకుంటే ఘర్షణ, వేడి పుడుతుంది. ఏదైనా పని చేస్తుంటే కొంచెం వేడి ఎక్కువ పుడుతుంది, చెమట పడుతుంది. కదలకుండా పడుకుంటే కాస్త తక్కువ ఉంటుంది. అట్లాగే మనస్సు ఊరికి అటు ఇటు కొట్టుకుంటూ ఆలోచిస్తుంది అనుకోండి, బుర్ర వేడెక్కిపోయిందంట. నిజంగా ఎక్కుతుందో లేదంటే తెలియదు, కానీ మనం అనుభవం బుర్ర వేడెక్కిపోయింది, పని చేయగలదు. ఏంటి అక్కడ వేడెక్కిపోయిందంటే కొట్టుకుంటుంది. ఎట్ట కొట్టుకుంటుంది? ఇదొక ఆలోచన, అదొక ఆలోచన, ఈ రెండింటికి మధ్యలో ఘర్షణ. ఇట్లా చేద్దాం కాదు, అట్లా చేయాలి, అలాగే ఇట్లా చేస్తే ఇది అవుతుందేమో, అట్లా చేస్తే అది అవుతుందేమో, కాదు మరి ఏం చేయాలి తోచట్లేదు. తోచకపోతే ఏదో ఒకటి చేయాలిగా. ఇట్లా ఆలోచిస్తున్నాను అనుకోండి, ఎంతసేపు గంట సేపు ఇదే ఆలోచన ఉంటాయి. అట్లాంటి పరిస్థితులు. తోటకూర పప్పు చేస్తే మంచిదా, గోంగూర పప్పు చేస్తే మంచిదా అనుకోండి. క్యారెట్ లేదు అనుకోండి, 10 మంది ఆలోచిస్తున్నారు, ఇది చేస్తే ఇది మంచిది, అది మంచిది, అదొక ఘర్షణ. ఇట్లా చిన్న విషయాలు మొదలుకొని పెద్ద విషయాల వరకు ఇట్లా చేస్తే అవుతుంది, ఇట్లా చేస్తే కాదు అట్లా చేస్తే బాగుంటుంది, మనం ఇంకా బాగుండాలంటే ఏం చేయాలి, ఇది ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఆలోచించే ప్రదేశం మెదడు అనుకోండి, అది బుర్ర లేదా మనస్సు, అది వేడెక్కుతుంది. అటువంటి వాడికి ఈ మాట అన్నమాట, నిర్భర శీతలాశయ. నువ్వు చల్లటి జలాశయం, కొలను, చెరువు లాంటి వాడు, పూర్తిగా నిండిపోయింది. ఒక్కసారి ఆగి చూస్తే చల్లగా ఉంది. అటువంటి పోలికి చెప్పాడండి. నీ పైన చెప్పిన వాడికే నిరపేక్షో నిర్వికారో అన్నారు కదా, దాన్నే ఒక పోలికతో చెప్పండి. నిర్భర శీతలాశయ, పూర్తిగా నిండిన చల్లని జలాశయము వంటి వాడవు. చల్లదనం అక్కడ వేడి లేదు. ఏసీ పెట్టించాడు అన్నమాట దేవుడు. మరి మీ స్వరూపానికి మంచి ఏసీ పెట్టించాడు, చల్లగా, ఎప్పుడు చల్లగా ఉండేది. అగాధ బుద్ధి అగాధం అన్నాడు. అగాధం అంటే చాలా లోతైనటువంటి, ఎంత లోతో తెలియదు మనకి. ఇక్కడ పెద్ద 2 కొండలు ఉన్నాయి, 2 కొండల కిందికి చూస్తే 2 మధ్యలో దాన్ని లోయ అంటారు. ఎంత లోతు ఉంటుందో అది నువ్వు పడితే కానీ తెలియదు. అట్లా దాంతో అటువంటి అగాధమైనటువంటి లోతైనటువంటి దాంతో దేన్ని పోల్చాడు? నిన్ను. అగాధ బుద్ధి చాలా లోతుగా ఉంది. ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానం, అంటే చైతన్యం, తెలుసుకునే శక్తి. లోతుగా ఉండేటువంటి ఏంటంటే బాగా లోతుగా. ఇవన్నీ ఊరికి విశేషణాలు అంటారు. విశేషణాలు చెప్పాలంటే కవులు కావాలి, మంచి కవులు అని. మహర్షులందరూ మంచి కవులు, కవిత్వంతో రకరకాలుగా వర్ణించడం. అగాధ బుద్ధి అన్నారు. ఇట్లా కళ్ళు చేసి చూస్తున్నాం, అన్నీ కనపడుతున్నాయి.
ఇది స్థూలమైనటువంటి అంటాం. స్థూలం అంటే బయటికి తేలిగ్గా కనిపించే విషయాల్ని గట్టిగా అవి ఇక్కడ కన్ను తెచ్చి చేయాలనుకుంటుంది, పెద్ద ప్రయత్నం చేయక్కర్లా, స్థూలమైన విషయాలు. ఇంకా సూక్ష్మమైన విషయం ఏంటి, ఇంతకుముందు ఫలానా వాళ్ళు ఎక్కడున్నారు అన్నారు అనుకోండి, ఇట్లా 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 తలకాయ చెప్పుకుంటూ వీరు అన్నాం. ఫలానా వారు ఇంతకుముందు మనకు తెలిసి ఉండాలి, ఇప్పుడు కూడా అన్ని మొహాలు చూసి ఫలానా వాడు వీరు అన్నాం. కొంచెం ఇందాక చూసినంత స్థూలం కాదు, గట్టిగా కొంచెం సూక్ష్మం ఉంటాం, సూక్ష్మం. తర్వాత నా సెల్ ఫోన్ ఎక్కడో పెట్టేశానండి అని అనుకోండి, దానికోసం వెతకాలి, ఇంకొంచెం సూక్ష్మంగా చూడాలి. ఊరికి అట్లా చూసే చాలు, దగ్గర పోయి అంగుళం చూసుకుంటూ ఉండాలి. తర్వాత ఏదో పని చేసుకుంటుండగా సూది కింద పడిపోయిందండి, సూది కింద పడిపోయింది. సూదిని చూడాలంటే ఏం కావాలి, ఇంకా సూక్ష్మమైన బుద్ధి కావాలి. అంటే ఏంటి, అంగుళంలో కూడా మళ్ళీ బాగా చేసి అంగుళంలో పొదబెట్టి చూసుకుంటూ పోవాలి. గది మొత్తం చూడాలంటే గంట పడుతుంది, ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. అది బాగా సూక్ష్మంగా చూడాలి. సూక్ష్మంగా చూడటం అంటే ఏంటి, ఇంకో రకంగా చెప్తే మనస్సులో ఇతర ఆలోచనలు ఉండవు. సూది గురించి వెతుకుతూ దబ్బనం ఎక్కడుంది, గడ్డపార ఎక్కడుంది అవి ఆలోచించకూడదు. సన్నగా ఉంటుంది కానీ ఎక్కడ 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 చూడాలి. అట్లా మనలో మనం వెతుక్కోవడం ఉంటుందండి. ఆత్మజ్ఞానం అంటే అట్లా ఉంటుంది. మొదలుపెట్టిన పెట్టడం నేనెవరు, ఇక్కడ కూర్చొని ఉన్నాను, ఇదే నేను అనిపిస్తుంది. సహజంగా వచ్చే ఆ సమాధానం ఏంటంటే, నేను ఇక్కడ ఈ గదిలో కూర్చోనున్నాను, ఈ మూల కూర్చోనున్నాను, ఇట్లా మాట్లాడుతున్నాను. ఇంకా కొంచెం చెప్పమంటే నా పేరు ఇది, నా వయసు ఇంత, నా ఊరిది, నా బలం ఇంత, ఏవో ఇటువంటి చెప్పుకుంటాం. ఏదంతా స్థూలంగా పై పైకి కనిపించే విషయాలు. కానీ ఇంకొంచెం సూక్ష్మంగా చూసి చెప్పు అని అనుకోండి, నీ గురించి నువ్వే ఇంకొంచెం సూక్ష్మంగా చూసి చెప్పాలంటే నేను 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 అని లోపల వాడుతోంది. ఇందాక చెప్పినవాడు కాదు, వీటన్నిటినీ ఎవడు తెలుసుకుంటున్నాడో అది. ఇది శరీరం నేను అనుకోండి, ఇది శరీరం నేను నాకు ఎటు తెలిసింది, ఇది శరీరం అని తెలిసింది, ఈ శరీరం వెంట్రుకలు మోలుస్తున్నాయని ఎటు తెలిసింది అంటే చూశాను నేను. చూసిన వాడు అంటే ఇంకొంచెం సూక్ష్మంగా చూడాలి, స్థూలంగా సూక్ష్మంగా చూడాలి. తెలుసుకునేవాడు ఎవడు అంటే బయటికి కనపడుతుంది, శరీరం బయటకు కనపడుతుంది, కళ్ళు చెవులు ముక్కు కనపడుతుంది, ఇటు ముట్టుకుంటే కనపడుతుంది, గిచ్చుకుంటే తెలుస్తుంది. లోపల దీన్ని తెలుసుకునేవాడు ఎవడన్నా కానీ లోపలికి వెళ్ళిపోయినాడు. లోపల అంటే నిజానికి లోపల బయట లేదు, చెప్పడం కోసం ఏదో చెప్పాలి, లోపలికి వెళ్ళిపోయినాం. ఈ శరీరం ఇటు కూర్చొని దీన్ని తెలుసుకునేవాడు ఎవడు అనగానే లోపలికి వెళ్ళిపోయి ఏది దృష్టి, ఏ దృష్టి, వెతికే దృష్టి. మన ఏది సెల్ ఫోన్ ఎక్కడుంది, ఫలానా మనిషి ఎక్కడున్నాడు, సూర్యుడు ఎక్కడుంది అంటే దృష్టి ఎక్కడికి వెళ్తుంది, ఆ ఫలానా వస్తువు యొక్క బొమ్మ లోపల మనసు పెట్టుకుని దాన్నే చూస్తూ ఉంటుంది. అట్లా ఇక్కడ నేనెవరు, శరీరమేనండి మొట్టమొదటి అంశం, శరీరం నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను. అదేనా నువ్వు, అదేనా, అది మారిపోతుందిగా. నాది ఇక్కడ కూర్చొని ఉన్నట్టు నీకు ఎక్కడ తెలిసింది అంటే ఇక్కడ కూర్చొని ఉన్నది అని తెలుసుకుంటున్నాను నేను, అంటే శరీరం గురించి తెలుసుకుంటున్నాను. శరీరం గురించి తెలుసుకునేటువంటి నువ్వెవరు అంటే ఇంకా సూక్ష్మమై లోపలికి వెళ్ళాలి. తెలుసుకునేది నేను అక్కడ సూక్ష్మమైంది అనమాట. ఆ సూక్ష్మంలో మళ్ళీ పెట్టు ఇంకా ఇంకా సూక్ష్మం, ఇంకా ఇంకా సూక్ష్మం. తెలుసుకుంటున్నాను, నువ్వు తెలుసుకుంటున్నాను అంటున్నావు, ఏంటి సంగతి అంటే తెలుసుకుంటున్నాను అనేది ఎవరు, మనస్సు. ఒకరు మారుతోంది, తెలుసుకుంటున్నాను మారుతుందో లేదా, తెలుసుకుంటాం. ఇది శరీరం, ఇది కాదు, ఇది చెయ్యి, ఇవన్నీ తెలుసుకుంటున్నాను కదా అంటుంటే తర్వాత ఇంకా సూక్ష్మమైనగా ప్రశ్న వేయొచ్చు. తెలుసుకుంటున్నా అంటున్నావు, ఆ తెలుసుకుంటున్నా అన్న విషయం నీకు ఎక్కడ తెలిసింది అంటే మనసు అండి. మనసులో ఆలోచనలు వచ్చినాయి కదా, ఇది శరీరము ఇట్లా తెలుసుకుంటున్నానని, ఆ సంగతి నీకు ఎక్కడ తెలిసింది అనగానే శరీరాన్ని వదిలేసేసి ఆలోచనలను పరిశీలించడం మొదలుపెట్టాం. నాకు తెలిసింది ఇదిగో ఇది కాలు, ఈ కాలు మీద చెయ్యి పెట్టాను, చెయ్యి పెడితే చెయ్యి యొక్క బరువు తెలుస్తోంది. ఎక్కడ తెలుస్తుంది, నాకు తెలుస్తోంది. అంటే నేనెవరు ఇక్కడ ఇంకా సూక్ష్మంగా చూస్తే
లోపల ఎక్కడో ఉండి ఈ కాలు, ఈ చెయ్యి, బరువు పెట్టడం ఇదంతా అనుభవిస్తున్నాను నేను. అనుభవించేది నువ్వెవడు? ఈ కాలు నీకు ఎక్కడ తెలిసింది, చెయ్యి నీకు ఎక్కడ తెలిసింది? అది మనస్సు. కాలు, ఇది కాలు, కాలు మీద చెయ్యి పెట్టింది. ఓహో, ఇవి ఆలోచనలు. ఈ ఆలోచనలు కూడా తెలుసుకున్నది ఎవరు? అందుకే శరీరాన్ని పక్కన పెట్టేయాలి, ఆలోచనలు కూడా పక్కన పెట్టి ఆలోచనలు తెలుసుకునేవాడు ఎవడో ఇంకా లోపల కదా, ఇంకా సూక్ష్మం అయిపోయింది. సూక్ష్మం అంటే ఇది. సూక్ష్మతరం సూక్ష్మం అంటాడు. అంత సూక్ష్మం. ఆలోచన కూడా తెలుసుకునేది ఎవరు? ఏం ఆలోచనలు వస్తున్నాయి, ఏం ఆలోచన వస్తోంది అనే ఆలోచన వస్తుంది, దాన్ని తెలుసుకునేది ఎవరు? ఇక్కడ చూస్తుంటే ఏదో ఉంది అక్కడ తెలుసుకునేది. ఆ తెలుసుకునేది కూడా ఆలోచనే కదండి అంటే, అవును ఆలోచనే, కానీ తేడా ఉంది. ఏం తేడా? దాన్ని తెలుసుకునేది కూడా దాన్ని తెలుసుకునేది అన్నప్పుడు స్థూలమైన ఆలోచన ఇది. అంటే కొంచెం గట్టిగా బాగా తెలుస్తున్నాయి, ఆలోచనలు బాగా తెలుస్తున్నాయి. శరీరం అంత స్థూలం కాదు, కానీ ఆలోచనలు కూడా బాగా తెలుస్తున్నాయి. దాన్ని కూడా తెలుసుకునేది అయినప్పటికీ సూక్ష్మమైన ఆలోచన వస్తుంది. దాన్ని కూడా తెలుసుకుని ఇది ఫలానా నేను అని ఏదో అట్లా లోపల సన్నగా ఆడుతుంది. అది ఇంకా సూక్ష్మం. దానికి ఏం పేరు పెడతారంటే అహంకారము అంటారండి. అహంకారం అంటే నేను, పెద్దానికి నేను కూర్చున్నాను, నేను తెలుసుకున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను తింటున్నాను, నేను పడుకుంటాను, పెద్దానికి నేను అంటున్నాను. అట్లా ఇక్కడ ఎవరు విచారణ చేస్తున్నారు దీని గురించి అంటే నేను. ఈ ప్రశ్న వేసేదేవాడు, సమాధానం చెప్పేదేవాడు. ఆలోచనలు ఎక్కడ వస్తున్నాయి అంటే నాకు వస్తున్నాయి, నేను. అది అహంకారం. చాలా సూక్ష్మంగా ఉంటుంది, గట్టి ఆలోచనలాగా ఉండదు. నేను అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది లోపల. నేను తెలుసుకుంటాను నేను అని. భాష తగ్గిపోదు. సూక్ష్మం అంటే అక్కడ భాష తగ్గిపోదు. నేను అని, ఆలోచనలని, ఇట్లా మాట్లాడుతున్నాను, ఇది కదా, కాదు కదా, చేరు కదా, ఇంత గట్టిగా ఉండవు. సూక్ష్మంగా ఏదో నేను అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. దాన్ని నేను అంటే పేరు పెట్టాలి. చెప్పుకోవడం కోసం పేరు పెడదాం, అహంకారం అని ఉంటుంది. మళ్ళీ ఊరుకోకుండా అహంకారం నిజంగా సన్నగా ఏదో ఉంటుంది, నేను అంటుంది. దాన్ని కూడా తెలుసుకునేది అంటే ఇంకా సూక్ష్మంగా ఆలోచించాలి. అది సూది పడిపోతే ఎట్లా వెతుకుతా అట్లా ఇంకా సూక్ష్మంగా అహంకారం సన్నగా వస్తుంది. నేను అంటుంది, నేను మాట్లాడుతున్నా అంటుంది. దాన్ని కూడా చూడటం మొదలు పెడితే సూక్ష్మంగా అక్కడ పెద్ద మార్పు వస్తుంది. అట్లా వేరవుతుంది. వేరయ్యి నేను అని, నేను ఫలానా అని, ఇది చెయ్యని, ఇది కాలని అంటుంది. వీటన్నిటినీ తెలుసుకునేటువంటి వాడు, భాష ఉపయోగించకుండా అనుభవించేవాడు, నేను అనకుండా నేనుగా ఉన్నవాడు. నేను అంటల, నేను అనకుండా తెలుసుకునేవాడు. నేను అంటూ తెలుసుకుంటే దాని పేరు పెట్టి అహంకారం అని. నేను అన్నమాట కూడా వాడకుండా కొత్తగా తెలుసుకుంటాం అనుకోండి, దానికి కూడా ఒక పేరు పెట్టచ్చు. చెప్పుకోవడం కోసం సాక్షి అన్నాం. సాక్షి అట్లా ఊరకు తెలుసుకుంటూ ఉంటుంది. అన్నీ వస్తున్నాయి పోతున్నాయి, అటు ఊరకు తెలుసుకుంటున్నాం. ఈ సాక్షి అనేది ఎట్లా ఉంటుంది? బాగా సూక్ష్మం. అంటే ఏదో ఆలోచన వచ్చింది, కానీ నేను ఆలోచిస్తున్నాను అనిపించింది. ఏదో కనిపిస్తోంది, నేను చూస్తున్నాను అనిపించదు. ఊరికే ఉంటుంది. నేను చూస్తున్నాను, నేను ఆలోచిస్తున్నానంటే అహంకారం అయిపోయింది. దాన్ని కూడా చూడాలని ప్రయత్నం చేస్తుంటే ఇది సూక్ష్మం అంటే ఇంకా సూక్ష్మం అంటే ఇట్లా అట్లా ఊరకు ఉంటుంది. ఈ గదిలో ఎంతమంది మనుషులు వస్తున్నారు పోతున్నారు చూడండి అన్నాము. ఎవరో ఒకరు కూర్చొని లెక్క పెడుతున్నారు, ఫలానా వాళ్ళు, ఇంకా రాసుకోవచ్చు కాగితం ఫలానా అది స్థూలం అంటుంది. ఎవరో ఒక ముసలావిని కూర్చోబెట్టాం, ఆవిడ కదలలేదు, మాట్లాడలేదు, ఊరికి అటు చూస్తూ ఉంటుంది. వచ్చేవాళ్ళు ఎవరో వస్తున్నారు, ఊరికి చూస్తుంటారు. అది సాక్షి అనుకోండి. ఎవరు ఫలానా గుర్తించకుండా, ఆవిడ కళ్ళు కూడా సరిగా లేవు, మాట సరిగా రాదు, ఊరికి చూస్తున్నారు ముసలావిడ. ఊరికి చూస్తూ వస్తుంది, వస్తుంది. అది సాక్షి అన్న. ఇంకా సూక్ష్మంగా పరిశీలించవచ్చు. సాక్షి ఏంటి? సాక్షి అంటే
గదిలో ఉన్న మనుషులు, లెక్క పెట్టేవాడు, ముసలమ్మ, వీటన్నిటినీ తెలిపిడి చేసేటువంటి వెలుతురు ఒకటి ఉంది గదిలో. ఒకరి పూట అయితే సూర్యుడు వెలుతురు, రాత్రి పూట అయితే ఏదో దీపం పెట్టాం. అక్కడికి వెళ్ళేప్పుడు చెప్పడానికి అగాధ బుద్ధి. చివరి పాయింట్ అనమాట. సాక్షి అనేది కూడా లేకుండా నేను ఈ శరీరము ఏదో కదులుతోంది, ఇక్కడ ఏదో చూస్తున్నా అంటే ఆ ముసలావిడ చూసినట్టు ఉంటుంది అది సాక్షి అంటే. ఉత్త వెలుతురు వీటన్నింటినీ తెలుసుకుంటుంది అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఉత్త వెలుతురు. అది అగాధ బుద్ధి. అంటే చివరికి వెళ్ళాము, లోతులు వెతుక్కుంటూ సముద్రం యొక్క అడుక్కి వెళ్ళాలంటే పూర్వం కష్టంగా ఉండేది ఎట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు వాటికి కూడా వచ్చినాయిగా రకరకాల టెక్నిక్స్. మనుషులు ఏవో పైన తొడుగులు అవన్నీ వేసుకుని దానికి ఆక్సిజన్ సిలిండర్ గాలి పీల్చుకోవడం బట్టి ఇంకా లోపలికి వెళ్ళి అడుగు దాకా వెళ్తున్నారు. అట్లాగే ఏదో పడవలో లేదా జలాంతర్గాములు అట్లాంటి అవి కూడా ఎంత లోతుకైనా వెళ్ళి మళ్ళీ రాగలుగుతాయి. అట్లా ఇక్కడ మనం లోతుకి వెళ్తున్నాం, ఇంకా లోతుకి వెళ్ళి చివరి పాయింట్ సముద్రం అట్ట అడుగు ప్రాంతానికి వెళ్ళాం. ఎట్లా ఉంటుంది అక్కడ? నిర్వికార తత్వమది, నిర్వికల్ప చిత్తం ఇది. మనసు పూర్తిగా ఆగిపోయింది. మనసు ఎంతగా ఆగిపోయింది అంటే మనసు అని పేరు పోయింది అక్కడ. నిర్వికల్ప, ఏ వికల్పం లేదు. ఆగిపోయినప్పుడు ఇది మనసు అని పేరే ఉండదు. అప్పటిదాకా మనసు అని ఆగిపోగానే ఏదో అంతే. నిర్వికార తత్వమది, నిర్వికల్ప చిత్తం ఇది. పదభేదములు పోయి పదార్థము ఒక్కటైనా నిశ్శబ్దమే భజన. అది లోతులో తెలిపేయడం. అది అగాధ బుద్ధి అని మాట వాడేది. కవిత్వం అంటే అగాధ బుద్ధి. సముద్రంలో పైన అలలు వస్తున్నాయి అనుకోండి, బాగా లోతుకెళ్తే ఎక్కువ అలలు కనబడి కొద్దిగా ఏదో చలనం ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళారు అనుకోండి, అట్టడుగు భాగానికి ఏ చలనం లేదు. సముద్రంలో నీరు నిశ్చలంగా ఉంటుంది. అది నువ్వు అంత నిశ్చలం అన్నమాట. అగాధ బుద్ధి. జ్ఞానం ఉన్నది కానీ మార్పు లేదు, కదలటం లేదు, అటు రక ఉన్నది. తర్వాత వచ్చే రకరకాల అనుభవాలకి ఆధారంగా ఉంటుంది, దానికి ఆధారం లేదు. అగాధ బుద్ధి అక్షుబ్ధో, క్షోభ లేదు. ఇందా చెప్పిన వాటిలో ఈ అర్థం కూడా వచ్చేసింది. క్షోభ అంటే ఘర్షణ, కొట్టుకోవడం, అటు ఇటు కొట్టుకోవడం, శోభించడం. యోగ వాసిష్టంలో ఇచ్చే పోలిక ఏంటంటే కవ్వంతో చిలికినట్టు పెరుగును కానీ పాలను కానీ నీటిని అటు చిలుకుతూ ఉంటే ఆ ద్రవం అంటే పాలు, పెరుగు, నీరు అట్లాంటి కవ్వం పెట్టి చిలుకుతూ ఉంటే, పూర్వం చిలికేవాళ్ళు ఇప్పుడు మిక్సీలో వచ్చినట్టు చిలుకుతూ ఉంటే క్షోభ చెందుతుంది. ఇంకా ఉదాహరణ చెప్పంటే పాల సముద్రాన్ని దేవతలు రాక్షసులు కలిసి చిలికినప్పుడు అది క్షోభించిపోయి రకరకాల పదార్థాలు బయటపడ్డాయి. అట్లా మనస్సులో క్షోభ. ఒకసారి చెప్తే అబ్బో ఎంత క్షోభ పడుతున్నానో, ఎంత కష్టపడుతున్నానో, ఎంత బాధపడుతున్నానో నీకేం తెలుసు అంటారు. మనం ఏమైనా ఓదార్చడానికి వెళ్తే నీకేం తెలుసు, అది క్షోభ. ఇక ఈయనేం చెప్తున్నాడు, క్షోభ ఎందుకు రానాయనా, ఆపుకో, కాస్త జాగ్రత్తగా అట్లా చెప్పకుండా అసలు నీకు క్షోభే లేదు అంటున్నాడు. అక్షుబ్ధో,
శోభించేవాడి దగ్గరికి వెళ్ళి నీకు శోభ లేదని చెప్తే అర్థం అవుతుందా? అప్పటికప్పుడు మొదలుపెట్టి చెప్తే అర్థం కాదండి. ఇంతకు ముందే అర్థం చేసుకునేవాడికి చెప్తే అర్థం అవుతుంది. ఇంతకు ముందే అర్థం చేసుకునేవాడు నువ్వు శోభ లేదు, నీకు అగాధ బుద్ధి నువ్వు అని చెప్తే అంతకుముందే కొంచెం అభ్యాసం ప్రాక్టీస్ చేసి ఉంటే వాడికి అర్థం అవుతుంది. నేను నాకు శోభ లేదు, నిజమేనండి, ఆగు. మనస్సు ఉంటే శోభ, మనస్సు కంటే అడుగుకి వెళ్ళిపోతే, అగాధానికి వెళ్ళిపోతే హాయ్. అక్కడ చేయవలసిందంటే ఊరకుండా నేను చేసేది లేదు. ఊరకు ఉండటానికి కూడా నువ్వు చేయక్కర్లా, అది ఉంటున్నావు, ఊరక ఉంటున్నావు. అట్లా కాదండి, ఏదైనా పని పెట్టుకుందామండి అంటే పని పెట్టుకుందాం రండి, మరి కాసేపు మనసును ఉపయోగించి బాహ్య ప్రపంచంలోకి వచ్చి పనులు పెట్టుకోండి. చాలు ఈ పనులు చాలా చూశాను, ఇంకో చాలండి అంటే అగాధంలోకి వెళ్ళిపోండి. అక్కడ ఏ అలలు ఉండవు, సునామీలు రావు, వరదలు తుఫాన్లు రావు. అగాధంలోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చోండి. అగాధ బుద్ధి రక్షుబ్ధో, శోభలు లేనివాడు. భవ అంటే ఉండు. ఎట్లా? చిన్మాత్ర వాసన. చిన్మాత్ర వాసన అని మాట వాడారండి. ఇది సాధకులకు చాలా ముఖ్యమైన విషయం. వాసన అంటే వసించి ఉండేది, లోపల ఎక్కడో తెలియకుండా సూక్ష్మంగా ఉంటుంది, అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. అది కోపం అనేది లక్షణం ఉందనుకోండి వాడికి, వాడు అప్పుడప్పుడు నవ్వుతూ కనపడవచ్చు. కానీ చిన్న విషయం జరగంగానే వాడికి వ్యతిరేకమైంది అంటే చుర్రని కోపం వస్తుంది, వాడు చాలా కోపిష్టి వాడు అని అంటుంటారు. అది వాసన అన్నమాట. కోపం అనే వాసన వాడు లోపల ఎక్కడో ఉంటుంది, బయటకు వస్తుంది, అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. అట్లాగే అన్ని ఎన్నో రకాల వాసనలు మనకు ఆచార్యుల వివరాలు ఇప్పుడు. ఆ వాసనలు ఉన్నప్పుడు అవన్నీ అట్లా ప్రేరేపింపబడి బయటికి వాటి తగిన సందర్భంలో వస్తూ ఉంటాయి. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడంటే చిన్మాత్ర వాసనతో ఉందన్నాడండి. చాలా గొప్ప విషయం అండి. అసలు ఏం లేదు నీకు అని చెప్పడం అదొక విషయం అయితే సిద్ధాంతం. సాధకులకు ఉపయోగించి జనక మహారాజు చెప్పిన చిన్మాత్ర వాసనతో ఉండుము అన్నాడు. ఈ చిన్మాత్ర వాసన అంటే చైతన్యము మాత్రమే, నేను చైతన్యము మాత్రమే, నేను అగాధ బుద్ధిని అనేటటువంటి భావం. ఎందుకు అంటే ఆచరణలో, వ్యవహారంలో మనకు ఉపయోగించే మాట. మనకు వాసనలు ఎటు ఉంటాయి, లోపల రకరకాలు ఉంటాయి. వాటిని తీసేయడం కోసం ఈ వాసన కావాలి. ముళ్ళుతో తీయని మనం ఉదాహరణ చెప్తుంటారు. వాసనలు లోతుగా ఉంటాయి. వాటిని సాధకుల దృష్టితో రెండుగా విభజించి మలిన వాసనలు, శుద్ధ వాసనలు అని చెప్తారు. ప్రాపంచిక దృష్టితో చెప్తే శుద్ధ వాసనలు అంటే ఏంటి? ఎప్పుడు అందరికి సహాయం చేస్తూ ఉండు, అబద్ధం చెప్పకుండా ఉండు, అహింస అవ్వకుండా ఉండు, ఇటువంటివన్నీ శుద్ధ వాసనలు అనుకోండి. మనం ప్రస్తుతం ఆత్మజ్ఞానం దృష్టితో చెప్పినప్పుడు చిన్మాత్ర వాసన. చిన్మాత్ర అంటే ఇందాక చెప్పినవన్నీ కలిపి అనుకోండి. మీ దృష్టి మీరు ఏదో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవచ్చు. నేను అది చైతన్యం మాత్రమే, చిన్మాత్ర. ఇది నిరూకారమైనటువంటిది, నిరాకారమైనటువంటిది, అక్షుబ్ధము, శోభలేనటువంటిది, నిరపేక్షం, దేని మీద ఆధారపడకుండా ఉండేటటువంటిది, అది నేను అనేటటువంటిది లోపల నుంచి బయటకు వస్తుండాలి. అప్పుడప్పుడు దానంతో బయటకు వస్తూ ఉంటే వాసన అవుతుంది. అది కూడా తక్కిన వాసన ఉందండి, ఇది కూడా వాసన. ఎట్ట తయారవుతుందంటే ఇదే. ఇట్లా 10 సార్లు ఆలోచిస్తే, 10 సార్లు వ్యవహార సమయంలో కూడా దీన్ని అనుభవించుకుని
దీని సహాయం చేత, ఈ బలం చేత మలిన వాసనను తొలగిస్తూ ఉంటే, అంటే నాకేదో కష్టం వచ్చింది అని అనుకోండి, అది మలిన వాసన వల్ల వచ్చింది. నేను చిన్మాత్రం, అక్షుద్ధం, అగాధ బుద్ధి, ఇట్లాంటి మాటలు గుర్తొచ్చినాయి అనుకోండి, ఆ కష్టం పక్కకు పోయింది, నాకేం లేదు అని మీరు దర్జాగా అన్నారు. అది చిన్మాత్ర వాసన. అంటే ఇంకో రకంగా చెప్తే, మనం చేసేటటువంటి సాధన కూడా వాసనలాగా మారాలి. కావాలని చేయడం అభ్యాసం, తగిన సందర్భంలో తగిన విషయంగా బయటకు వచ్చి నాకేం కాలేదు, నజాయితీ ఏం రీతేవా, నేను పుట్టడం లేదు, చావడం లేదు, ఇప్పుడు చెప్పినటువంటి నిరపేక్ష, నిర్వికారం, నిర్భర, శీతలాశయ, అగాధ బుద్ధి, అటువంటి వాడు నేను అని మీకు అనిపిస్తూ ఉంటే దానద్రది సమయం వచ్చినప్పుడు అది వాసనగా మారింది అన్నమాట. జ్ఞానవాసన అనొచ్చు, జ్ఞానవాసన అనొచ్చు, ఆత్మవాసన అనొచ్చు, ఇక్కడ చిన్మాత్ర వాసన అన్నది. ఇదే పద్ధతి. మలిన వాసనలు తీసేసే పద్ధతి ఏంటంటే శుద్ధ వాసనను పెంచుకోవాలి. శుద్ధ వాసనలు ఇప్పుడు చెప్పిందంట కలిపి శుద్ధ వాసన కింద వస్తుంది. దీన్ని ఎట్లాగంటే వినటం మొదటి మెట్టయితే మనలో మనం మననం చేసుకోవడం, మళ్ళీ ఆలోచించడం, అటు ఆగిచూడు అనేటువంటి అభ్యాసం చేయటం. అన్నిటికంటే ముఖ్యం, మలిన వాసనలు వచ్చి మన నిశ్శబ్దాన్ని, లేక నిశ్చలతని, లేక శాంతాన్ని భంగపరుస్తూ ఉన్న సమయంలో దాన్ని వాడుకోవాలి. ప్రసన్నాంజనేయ స్వామి అన్నారు. ప్రసన్నం అంటే ఎట్లా ఉంటుంది? దేవతలు కూడా రకరకాల ఆకారాలు, రకరకాల విగ్రహాలు ఉంటాయి. ప్రసన్నాంజనేయ స్వామి అంటే అది దండం పెట్టుకుంటూ కూర్చుంటారు. శ్రీరాముల వారికి దండం పెట్టుకుంటూ భక్తాంజనేయ అని కూడా ఉంటుంది. ఇట్లా ప్రసన్నంగా ఉంటాడు, చూడటానికి ముద్దుగా ఉంటాడు అన్నమాట. వీరాంజనేయ అంటే గద పట్టుకుంటూ అంటాడు, ఇటు అనగానే రాక్షసులు పారిపోతూ ఉంటారు, అది వీరాంజనేయ స్వామి. రాక్షసుని పారదోలన్నప్పుడు వీరాంజనేయ స్వామి, దాన్ని కూడా వర్ణిస్తారు. ఇంత ఎత్తు ఉంటాడు, ఇంత పొడుగు ఉంటాడు, ఆ కూరలు గిరలు భయంకరంగా ఉంటాయి, ఒక్క గద పెట్టి కొడితే ఒకేసారి 1000 మంది చచ్చుతుంటారు. ఇవన్నీ వర్ణం. చిన్మాత్ర వాసన అంటే అట్లా ఉండాలి. ఎట్లా ఉండాలి? వీరాంజనేయుడు లాగా ఉండాలి. మీకేం ఇబ్బంది రాలేదనుకోండి, హాయిగా ఉన్నారు, అప్పుడు ప్రసన్నాంజనేయుడు లాగా ఎట్లా ఉండాలి. ఏం చేసేది అప్పుడు ప్రసన్నంగా, ప్రసన్నం అంటే శాంతంగా. ఏవైనా మలిన వాసనలు వచ్చి లోపల కదిలిస్తున్నాయి అనుకోండి, అప్పుడు వీరాంజనేయుడు లాగా, ఎవరికి ఏమిటి, నాకు దానికి సంబంధం ఏంటి, నేనెవరు, అక్షుద్ధం, నిర్వికారం, నిరపేక్ష, అగాధ, ఇట్లాంటివన్నీ గుర్తు తెచ్చుకుని ఆ వికారం నాకు లేదు అని వాటన్నింటిని పక్కన పంపించి, ఆ రాక్షసులందరినీ చంపేసినట్టు పక్కకు పంపించి మళ్ళీ ప్రసన్నాంజనేయుడు. అది చిన్మాత్ర వాసన అంటే. మనం ఈ చిన్మాత్ర వాసనని అభివృద్ధి చేసుకోవాలి. ఏ రకంగానే సరే, మీరు 10 సార్లు అనుకుంటే అభివృద్ధి అవుతుంది. ముఖ్యమేం చెప్పాను, 10 సార్లు అనుకోవడం ఒకటి, శ్రవణం అంటారు. మననం అంటే మనలో మనం అనుకుని మనం రకరకాలుగా అనుకుని, ఇంకొక ఉదాహరణ, నేను 10 ఉదాహరణలు చెప్పాను, మీరు ఇంకొక రకం మీకు తోచిన ఉదాహరణ, మీ జీవితంలో అప్పుడప్పుడు మీకు కనపడే ఆ ఉదాహరణలు పెట్టుకోవచ్చు. మననం అవుతుంది. అది నిధిధ్యాసన అంటే గట్టిగా నాకేమంటా అని ఒక్కసారి చెప్పుకుని అట్లా ఆగిపోవడం, నిశ్చలంగా చూసుకోవడం, ఆగి చూడంటంగా, ఇవన్నీ నిధిధ్యాసన కిందకి వస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటి ముఖ్యం, ఆ వాసన బయటకు వస్తూ ఉన్నప్పుడు, వ్యవహార సమయంలో కానీ, లేక ఊరికే కూర్చున్నప్పుడు కానీ, మనసులో కలత చెందినప్పుడు, ఒక కలవరం, కలత, నిశ్చలత చెరిగిపోయి చాంచల్యం రావడం, అవి జరిగినప్పుడు దానికి తగిన విధంగా సమాధానం చెప్పి దాన్ని తగ్గించి మళ్ళీ అక్కడ శాంతమైపోవడం, అది చేస్తూ ఉంటే ఈ చిన్మాత్ర వాసన బలపడుతూ వస్తుంది. చిన్మాత్ర వాసన ఎంత బలపడితే అంత హాయిగా ఉంటుంది. చిన్మాత్ర వాసనలు 50, తర్వాత మలిన వాసనలు ఒక 50 ఉన్నాయనుకోండి, కొట్టుకుంటూ పెద్ద యుద్ధం జరుగుతుంది. చిన్మాత్ర వాసన 51 వచ్చినాయి అనుకోండి, 51%. 51 వస్తే మనకి కొంచెం ధైర్యం అనమాట. దీని బలం పెరుగుతూ ఉంటుంది. అట్లా క్రమక్రమంగా ఏమవుతుంది, వాటి శాతం తగ్గుతూ వస్తుంది. ఇది మలిన వాసన 50 నుంచి 40, 30, 20, 10 అట్లా తగ్గి వచ్చి ఇది నా 90 వంతులు వచ్చింది అనుకోండి చిన్మాత్ర వాసన. అది ఎట్లా ఉంటుంది, ఒక చిన్న చలనం వచ్చింది, చిన్న దుఃఖంలాగా వచ్చింది, వెంటనే ఎవరికి నాకేంటి అని మళ్ళీ అనిపిస్తుంది.
అప్పుడు ఇక మీకు తిరుగులేదు అంటారు. తిరుగులేదు అంటే దుఃఖం అనేటువంటి దాంట్లో మళ్ళీ పడిపోకలేదు. అది చెప్పాను. భవచిన్మాత్ర వాసన, జ్ఞానయోగంలో ఇది చిన్మాత్ర వాసన కలవాడవుగా కమ్ము. ఏం సాధన చేయాలి? ఈ సాధన చేయాలి. చిన్మాత్ర వాసనను అభివృద్ధి చేసుకునేటువంటి సాధన చేయాలి. ఎంతో లోపలే ఉంటుంది. నేను చెప్పుకున్నాను, బయటకు పెద్దగా కనపడదు. ఏదైనా పుస్తకం చదువుకోవడం అంటే సత్సంగంలో చెప్పుకోవడం ఇది కొంచెం కనపడుతుంది. కానీ ఆ మననము, నిధిధ్యాసన, వ్యవహార సమయంలో మనం ఎట్లా ఉపయోగిస్తున్నాం ఇదంతా లోపలే జరుగుతూ ఉంటుంది. దాన్ని అభివృద్ధి చేయాలి. చిన్మాత్ర వాసన బాగా అభివృద్ధి చేస్తే ఇక మీకు రోగాలేదు. ఎందుకంటే ఏదో ఒక వాసన ఉండాలా అన్నారు. అది కూడా ప్రశ్న వేస్తారు. అంటే అక్కర్లేదు, మలిన వాసన తీసేయడం కోసం చిన్మాత్ర వాసన కావాలి. అసలు మలిన వాసన పోయిన తర్వాత చిన్మాత్ర వాసన కూడా పని లేదు. అది కూడా ఎక్కడ పడుకుంటుంది. నిద్రాంజనేయ స్వామి నిద్రపోతుంది. ఆ పని లేదు. రాక్షసులు ఎవరు రావట్లేదు. నేనేం చేస్తే గుహలో ఎక్కడ పడుకుని ఉన్నాను అన్నమాట. అవసరమైనప్పుడు మళ్ళీ బయటకు రావచ్చు. అంటే ఏంటి? మలిన వాసనలు ధ్వంసం అయ్యే వరకు చిద్వాసన, సద్వాసన, శుద్ధ వాసన ఇది ఉంటుంది. ఆ వాసనలు పోయిన తర్వాత ఈ వాసనకు కూడా పని లేదు. అప్పుడేముంటుంది? తరగని మారని వస్తువున్న తెర్రపై బొమ్మలు జగమన్న, ఇది తెలిసిన అంటే వాసన రూపం, వాసనల స్థాయిలో బాగా తెలిస్తే ఏమని? తరగని మారని వస్తువున తెర్రపై బొమ్మలు జగమన్నా, ఇది తెలిసిన మౌనము కన్నా ఇక కర్తవ్యము లేదన్నా. ఆయన మౌనంగా చూపించాడు దక్షిణామూర్తి. వీళ్ళ మౌనాన్ని గ్రహించారు. అయిపోయింది. ఏంటి? మలిన వాసనని ధ్వంసం అయిన తర్వాత అట్లాంటి స్థితి ఏమన్నా అనుకోకర్లా. సద్వాసన కూడా అక్కర్లా. అసలు దుఃఖం వస్తుందని అనిపించదు. ఇంకా చిన్మాత్ర వాసన కూడా అక్కర్లా. ప్రస్తుతానికి చెప్పిన మాట ఏంటంటే భవ చిన్మాత్ర వాసన, చిన్మాత్ర వాసన కలవాడవుగా కమ్ము. అందుకని ఏం చేద్దాం? దాన్ని గురించి ఆలోచిద్దాం. దాన్నే మనం చేద్దాం. చిదానంద రూప శివోహం శివోహం. బాగా అర్థమైతే ఒక్క మాట చిదానంద రూప శివోహం. తర్వాత ఆగిపోవడం. ఇంకొంచెం మననం చేయాలి అంటే దీనికి చాలా శ్లోకాలు చెప్పారు. శతకం అనేది అంటాడు, 6 శ్లోకాలు. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం. నేను చెప్పుకున్నాను కదా. నా మంత్రో నా తీర్థో నా వేద నా యజ్ఞ. మీది ఏదేది మనసులో వస్తుందో అనంతా ఏది లేదు నాకు ఇవేమంటావు, నేను ఆ సంగతి ఇట్లా చెప్పుకుంటూ ఉండాలి. నా మృత్యు నా శంక నమే జాతి భేద పితా నైవ మేనైవ మాత నా జన్మ నా మృత్యు నా బంధు నా గురు నా మిత్రం నా శిష్య. ఏదేదో వస్తే లేదు అని చెప్పుకుంటూ ఉండాలి. బాగా అర్థమైంది. ఇంత కూడా చెప్పుకోగలరు. చిదానంద రూప శివోహం శివోహం. ఇది కూడా బాగా అర్థం. ఇది కూడా చెప్పాలి. శివోహం అయిపోయింది. మౌనం. వీటన్నిటినీ మనం సందర్భానుసారంగా ఎప్పుడెప్పుడు మనస్సు మనకు ఏ స్థితిలో ఉంటుందో ఆ స్థితికి తగినట్లుగా వీటిని ఉపయోగించుకుంటూ చివరికి వేయాల్సింటే మౌనము కన్నా ఇక కర్తవ్యం లేదన్నా. చిదానంద రూప శివోహం శివోహం. ఓం తత్సత్.